ఈ రోజు మన వాక్య ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథముల నుండి మత్తయి సువార్తలో మనందరం బాగా ఎరిగిన ఒక భాగాన్ని తెరిచి చూద్దాం. ಈ ದಿನ ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ನಮಗೆಲ್ಲರಿಗೂ ತಿಳಿದಿರತಕ್ಕಂತ ಒಂದು ವಾಕ್ಯ ಭಾಗ ಮತ್ತಾಯನ ಬರೆದ ಸುವಾರ್ತೆಯಲ್ಲಿ 11th chapter verse 28 28-29 ವಚನಾలు. 11ನೇ ಅಧ್ಯಾಯ 28-29 ವಚನವನ್ನು ಓದಿಕೊಳ್ಳೋಣ ಪ್ರಿಯರೇ. వచనాలు చదువుతున్నాను, దయచేసి దైవ గ్రంథం కలిగిన వారు తప్పక తెరవండి. ವಚನಗಳನ್ನು ಓದುತ್ತಿರುವಾಗ ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಹೊಂದಿರತಕ್ಕವರು ತಪ್ಪದೆ ಈ ವಚನವನ್ನು ತೆಗೆದಿಟ್ಟು ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. నేను సాత్వికుడను దీన మనస్సు కలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను అన్నది. ಎಲೈ ಕಷ್ಟಪಡುವವರೇ ಹೊರಹೊತ್ತವರೇ, ನೀವೆಲ್ಲರೂ ನನ್ನ ಬಳಿಗೆ ಬನ್ನಿರಿ, ನಾನು ನಿಮಗೆ ವಿಶ್ರಾಂತಿ ಕೊಡುವೆನು. ನಾನು ಸಾತ್ವಿಕನು ದೀನ ಮನಸ್ಸುಳ್ಳವನು ಆಗಿರುವುದರಿಂದ ನನ್ನ ನೊಗವನ್ನು ನಿಮ್ಮ ಮೇಲೆ ತೆಗೆದುಕೊಂಡು ನನ್ನಲ್ಲಿ ಕಲಿತುಕೊಳ್ಳಿರಿ, ಆಗ ನಿಮ್ಮ ಆತ್ಮಗಳಿಗೆ ವಿಶ್ರಾಂತಿ ಸಿಕ್ಕುವುದು. ಯಾಕಂದರೆ ನನ್ನ ನೊಗವು ಮೃದುವಾದದ್ದು, ನನ್ನ ಹೊರೆಯು ಹಗುರವಾದದ್ದು ಅಂದನು. దేవుడు ఈ వాక్యమును మన వెనికిడిలో ఆశీర్వదించునుగాక. ದೇವರು ಈ ವಾಕ್ಯವನ್ನು ನಾವು ಕೇಳುವುದಕ್ಕಾಗಿ ನಮಗೆ ಆಶೀರ್ವಾದ ನೀಡಿದೆ. చిన్నమాట ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా ప్రభువా, నమ్మదగిన తండ్రి, మీకు స్తోత్రం. మీ మహాకృప చేత చదువుబడిన ఈ భాగమును ఆశీర్వదించి మాతో మీరు మాట్లాడి మమ్మలను మీ కృపలో జ్ఞాపకం చేసుకుని వాక్యము ద్వారా దర్శించమని సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తోత్రించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ వచనం చదువుతుండగా మీలో కొంతమంది ఇలాగ అనుకొని ఉండవచ్చేమో అనిపిస్తుంది నాకు. ಈ ವಚನ ಓದುವಾಗ ನಿಮ್ಮಲ್ಲಿ ಕೆಲವರು ಈ ರೀತಿಯಾಗಿ ನೆನೆಸಿಕೊಳ್ಳುತ್ತಿರಬಹುದು ಎಂಬುದಾಗಿ ನಾನು ನೆನೆಸಿದ್ದೇನೆ. ఇంత పాత వచనమా చదివేది, మాకు తెలియదా ఈ వచనం అని ఖచ్చితంగా మీలో కొందరైనా అనుకొని ఉంటారు. ಇಂಥ ವಚನ ಅನೇಕ ಬಾರಿ ಕೇಳಿದ್ದೇನೆ ಮತ್ತು ಇದು ಚೆನ್ನಾಗಿ ನನಗೆ ಗೊತ್ತಿದೆ ಎಂಬುದಾಗಿ ಅನೇಕ ಸಾರಿ ನಾವು ನೆನೆಸಿಕೊಳ್ಳುತ್ತೇವೆ ಪ್ರಿಯರೇ. ఎంతకాలం ప్రార్థన చేసి ఎదురు చూస్తే ఆఖరికి ఈ వచనమా చదివేది అనిపించవచ్చు. ಇಷ್ಟು ಕಾಲ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ಸೇವಕರನ್ನ ಎದುರು ನೋಡಿದ್ರೆ ಅವರು ಅಲ್ಲಿ ಇಷ್ಟು ದೂರದಿಂದ ಬಂದು ಈ ವಚನ ಓದೋದು ಎಂಬುದಾಗಿ. ఈ 2-3 దినాల్లో ప్రభు నాకు ఇచ్చిన సమయంలో రాత్రి వేళ అలాగే ఆదివారం కూడా దేవుని సంఘములో శిష్యుల పాత్ర, శిష్యరికము యొక్క పాత్ర ఏమిటో ధ్యానం చేయబోతున్నాం. ಈ 3 ದಿನಗಳ ಕಾಲ ಕರ್ತನು ನಮಗೆ ಅವಕಾಶ ಕೊಟ್ಟರೆ ಇದೇ ವಾಕ್ಯವನ್ನು ಆಧಾರ ಮಾಡಿಕೊಂಡು ದೇವರ ಸಭೆಯಲ್ಲಿ ಶಿಷ್ಯರು ಅಥವಾ ಶಿಷ್ಯರ ಜವಾಬ್ದಾರಿಕೆಗಳ ಪಾತ್ರ ಏನೆಂಬುದಾಗಿ ನಾವು ಕಲಿತುಕೊಳ್ಳೋಣ. దేవుని సంఘములో శిష్యత్వము యొక్క అవసరత ఏమై ఉందో దాన్ని ధ్యానం చేద్దాం. ದೇವರ ಸಭೆಯಲ್ಲಿ ಶಿಷ್ಯತ್ವದ ಅಗತ್ಯತೆ ಏನೆಂಬುದಾಗಿ ಕೂಡ ನಾವು ಧ್ಯಾನಿಸೋಣ. ఈ ఒక్క వచనం మీద మాత్రమే కాదు ఆధారం చేసుకునేది, దైవ గ్రంథంలో భిన్నమైన కొన్ని వచనాలు ఆయా స్థలాల్లో తీసుకొని కేవలం మన ధ్యానాంశం ఏమిటంటే దేవుని సంఘం శిష్యత్వము, అసెంబ్లీ అండ్ దెన్ డిసైపుల్షిప్. ಇದು ಮಾತ್ರವಲ್ಲದೆ ಇನ್ನು ಅನೇಕ ವಚನಗಳನ್ನು ಆಧಾರವಾಗಿ ತೆಗೆದುಕೊಂಡು ಸ್ಥಳೀಯ ಸಭೆಯಲ್ಲಿ ಶಿಷ್ಯರು ಮತ್ತು ಶಿಷ್ಯತ್ವದ ಜವಾಬ್ದಾರಿಕೆಗಳು ಏನು ಎಂಬುದಾಗಿ ಅನೇಕ ಸಂಗತಿಗಳನ್ನು ದೇವರಾತ್ಮನ ಮೂಲಕವಾಗಿ ನಾವು ಕಲಿಯೋಣ. శిష్యత్వము యొక్క వివరణ మనం వినబోతున్నాం. ಶಿಷ್ಯತ್ವದ ವಿವರಣೆಯ ವಾಕ್ಯ ಭಾಗವನ್ನು ನಾವು ಕೇಳಲಿಕ್ಕಿದ್ದೇವೆ. దేవుని సంఘములో శిష్యత్వము యొక్క అవసరత ఏమిటో వినబోతున్నాం. ದೇವರ ಸಭೆಯಲ್ಲಿ ಶಿಷ್ಯತ್ವದ ಅಗತ್ಯ ಏನೆಂಬುದಾಗಿ ನಾವು ಕೇಳಲಿಕ್ಕಿದ್ದೇವೆ. ఈ మాటలకు ముందుకు వెళ్ళక ముందు దేవుని సంఘ విలువ ఒక వ్యక్తి తప్పక తెలుసుకొని ఉండాల్సిందే. ಈ ಮಾತುಗಳನ್ನು ಕೇಳೋದಕ್ಕಿಂತ ಮೊದಲು ಪ್ರತಿ ವ್ಯಕ್ತಿ ಕೂಡ ಸ್ಥಳೀಯ ಸಭೆಯ ಮೌಲ್ಯವನ್ನ ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕು ಪ್ರಿಯರೇ. ఈ స్థానిక సంఘానికి కానీ మీరున్న స్థలాల్లో వెళుతున్న మందిరాలకు వెళుతూ ఉండవచ్చు. ಈ ಸ್ಥಳೀಯ ಸಭೆ ಆಗಲಿ ಅಥವಾ ನೆರೆಹೊರೆಯ ಸಭೆಗಳ సభ్య అన్యునతిలిರ್ತಕ್ಕಂಥವರಾಗಿರಲಿ, మనము ఏ స్థలములో ప్రభు సన్నిధిలో కూర్చొని ఆరాధన చేస్తున్నామో మనము కూడుకొనుచున్న దేవుని సంఘము యొక్క వాల్యూ, విలువ మనం ముందుగా అర్థం చేసుకోవాలి. ನಾವು ಕೂಡಿಕೊಳ್ಳುವಂತ ಪ್ರತಿ ಸ್ಥಳಗಳ ನಮ್ಮ ಸಭೆಗಳ ಆ ಮೌಲ್ಯವನ್ನ, ಬೆಲೆಯನ್ನ ನಾವು ಮೊದಲು ಗ್ರಹಿಸಿಕೊಳ್ಳಬೇಕಾಗಿದೆ. సంఘం ఒక వ్యక్తికి అర్థమైతే సంఘములో ఎలాగో మెలగాలో కూడా తెలుసుకోవడానికి వీలవుతుంది. ಸ್ಥಳೀಯ ಸಭೆಯು ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿಗೆ ಸರಿಯಾಗಿ ಅರ್ಥವಾಗುವುದಾದ್ರೆ ಆ ಸಭೆಯಲ್ಲಿ ಹೇಗೆ ನಡೆದುಕೊಳ್ಳಬೇಕು, ಬೆಳಿಬೇಕೆಂಬುದಾಗಿ ಕೂಡ ಅರ್ಥವಾಗ್ತದೆ. నా చేతిలో ఈ మొబైల్ ఫోన్ ఉంది, దీని వాల్యూ నాకు తెలుసు. ನಮ್ಮ ಕೈಯಲ್ಲಿ ಮೊಬೈಲ್ ಫೋನ್ ಇದೆ,
ಅದರ ಮೌಲ್ಯ ಬೆಲೆ ನಮಗೆ ಗೊತ್ತಿದೆ ಪ್ರಿಯರೇ. దీని విషయంలో నేను ఎంత జాగ్రత్త పడతాను, ఎందుకు జాగ్రత్త పడుతున్నాను అంటే దీని విలువ నాకు తెలుసు గనుక. ಈ ಮೊಬೈಲ್ ವಿಷಯದಲ್ಲಿ ನಾನು ಜಾಗೃತ ಉಳ್ಳವನಾಗಿದ್ದೇನೆ, ಯಾಕಂದ್ರೆ ಇದರ ಮೌಲ್ಯ, ಇದರ ಬೆಲೆ ನಮಗೆ ಗೊತ್ತಿದೆ. ಆಗಿದ್ರೆ అలాగైతే దేవుని సంఘము యొక్క విలువ ఏంటి? ಹಾಗಾದ್ರೆ ದೇವರ ಸಭೆಯ ಬೆಲೆ ಏನು ಪ್ರಿಯರೇ? దేవుని సంఘము యొక్క విలువ మనం అర్థం చేసుకోవాల్సిన మొదటి మాట, దేవుని సంఘం క్రీస్తు రక్తములో నుండి వచ్చింది. ದೇವರ ಸಭೆಯ ಬೆಲೆಯನ್ನು ಮೊದಲನೇದಾಗಿ ನಾವು ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳೋದೇನೆಂದ್ರೆ ಅದು ಕ್ರಿಸ್ತನ ರಕ್ತದ ಮೂಲಕವಾಗಿ ಸೃಷ್ಟಿಯಾಗಿದೆ. క్రీస్తు గాయాల్లో నుండి పుట్టింది దేవుని సంఘం. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಗಾಯಗಳ ಮೂಲಕವಾಗಿ ಉಂಟಾದದ್ದು ಈ ಸ್ಥಳೀಯ ಸಭೆ. ఆదాము గాయములో నుండి అవ్వ ఎలాగైతే వచ్చిందో క్రీస్తు గాయములో నుండి సంఘము ఏర్పరచబడింది. ಆದಾಮನ ಗಾಯದಿಂದ ಹೇಗೆ ಸ್ತ್ರೀ ಉಂಟಾಗಿ ಬಂದಳೋ ಅದೇ ರೀತಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ದೇಹದಲ್ಲಿ ಉಂಟಾದ ಗಾಯಗಳ ಮೂಲಕವಾಗಿ ಈ ಸ್ಥಳೀಯ ಸಭೆ ಉಂಟಾಗಿದೆ. ప్రియులారా, చాలా సార్లు ఎంత నిర్లక్ష్యంగా సంఘాల్లో మందిరాల్లో ప్రవర్తిస్తామో, ಬಹಳಷ್ಟು ಸಾರಿ ನಾವು ಎಷ್ಟು ನಿರ್ಲಕ್ಷ್ಯದಿಂದ ತಾತ್ಸಾರದಿಂದ ನಮ್ಮ ಸ್ಥಳೀಯ ಸಭೆಗಳಲ್ಲಿ ವರ್ತಿಸುತ್ತೇವೆ. మనకు ఈ భాగ్యము దొరకడం వెనక ఉన్న ఆ కష్టం ఏంటో ఆలోచన చేసినప్పుడు ఖచ్చితంగా శ్రద్ధాభక్తులతో దైవ సన్నిధిలో మనం కూర్చుంటాం. ನಮಗೆ ಈ ಭಾಗ್ಯ ಸಿಕ್ಕಿರ್ತಕ್ಕಂಥದ್ದು, ಇದರ ಹಿಂದೆ ಇರತಕ್ಕಂತ ಪರಿಶ್ರಮ, ಆ ಶ್ರಮೆ ಏನೆಂಬುದಾಗಿ ನಾವು ಗ್ರಹಿಸಿಕೊಂಡ್ರೆ ఖండితవాగ్లు ನಾವು ಯೋಚನೆ ಮಾಡಿ ಕುಳಿತುಕೊಳ್ಳುತ್ತೇವೆ. పాత నిబంధన గ్రంథంలో దేవుని మందిరములోకి ఒక వ్యక్తి ఎలా వెళ్ళడానికి ఎంత కష్టతరమైందో మీరు వినే ఉంటారు చాలా సార్లు. పాత నిబంధనలో ಹಳೆ ಒಡಂಬಡಿಕೆಯ ಕಾಲದ ಪದ್ಧತಿಯಲ್ಲಿ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿಯು ದೇವದರ್ಶನ ಗುಡಾರದಲ್ಲಿ ಪ್ರವೇಶ ಮಾಡಲಿಕ್ಕೆ ಎಷ್ಟು ಕಷ್ಟಪಡಬೇಕು, ಎಷ್ಟು ಶಿಸ್ತಿನಲ್ಲಿರಬೇಕೆಂಬುದಾಗಿ ಕೂಡ ನಾವು ಓದಿದ್ದೇವೆ. అలాగైతే ప్రియులారా, అలాంటి కష్టమంతా కూడా తొలగించి వేసి ఆయన కలువరిశిలలో మరణించడం వలన మనకు ప్రవేశమును దేవుడు అనుగ్రహించాడు. ಅಂತ ಎಲ್ಲ ಕಷ್ಟಕರವಾದಂತ ಕ್ರಮಗಳನ್ನು ತೆಗೆದುಹಾಕಿ ನಾವು ಸುಲಭವಾಗಿ ದೇವರ ಸಾನ್ನಿಧ್ಯವನ್ನು ಪ್ರವೇಶ ಮಾಡುವುದಕ್ಕೆ ಕರ್ತನ ಮಾರ್ಗವನ್ನು ಸರಾಗ ಮಾಡಿದ್ದಾನೆ. ನಾವು ಇದನ್ನು ಆಲೋಚನೆ ಮಾಡಬೇಕು. ಆ ತೆರ ಚಿನಿಗಿಪೋವುಟ ವಲನ ಲೋಪಲ ಪ್ರವೇಶ మనకు దొరికింది. ಆ ತೆರೆಯು ಮೇಲಿನಿಂದ ಹರಿಯಲ್ಪಟ್ಟರ ಮೂಲಕವಾಗಿ ನಮಗೆ ಒಳಗಡೆ ಧೈರ್ಯವಾಗಿ ಪ್ರವೇಶ ಮಾಡಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವಾಯಿತು. నూతనమైన మార్గం తన శరీరమును, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో మరి చూస్తారు, తన శరీరమును తెర ద్వారా లోపలికి ప్రవేశించే భాగ్యాన్ని దేవుడు మనకు దయచేశాడు. ಆ ನೂತನವಾದಂತ ತೆರೆಯ ಮೂಲಕವಾಗಿ ಪ್ರವೇಶ ಮಾಡೋದಕ್ಕೆ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತ ನಮಗೆ ತನ್ನ ದೇಹದ ಮೂಲಕವಾಗಿ ಆ ಮಾರ್ಗವನ್ನು ಏರ್ಪಡಿಸಿದ್ದಾನೆ. దేవుని మందిరాన్ని గూర్చినటువంటి సంఘమును గూర్చిన మర్మం అపోస్తలుడైన పౌలు ద్వారా మనకు ప్రస్తావించబడింది, లేక తెలియచేయబడింది. ದೇವರ ಸಭೆ ಅಥವಾ ಮಂದಿರದ ಕುರಿತಾಗಿರ್ತಕ್ಕಂಥ ಮರ್ಮವನ್ನ ಮೊದಲನೇ ಶತಮಾನದಲ್ಲಿಯೇ ಅಪೊಸ್ತಲನಾದ ಪೌಲನಿಗೆ ಉಂಟಾದ ದರ್ಶನದ ಮೂಲಕವಾಗಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತ ನಮಗೆ ತಿಳಿಯಪಡಿಸಿದ್ದಾನೆ. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో 3 నుండి 6 వచనాలు మనం చదివితే దేవుని సంఘం అన్యజనులు దేవుని పిల్లల యొక్క కలయికను గూర్చిన ప్రస్తావన అక్కడ చేయబడింది. ಎಫೆಸ ಬರೆದ ಪತ್ರಿಕೆ 3ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಅನ್ಯ ಜನರು ದೇವಜನರೊಂದಿಗೆ ಒಡನಾಟ ಮಾಡಿ ಬೆರೆಯುವಂತದ್ದು ಮರ್ಮ ಅಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. ప్రియులారా, ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను తెలుసా? ಈ ಸಂಗತಿಗಳೆಲ್ಲ ಯಾಕೆ ನಾನು ಪ್ರಸ್ತಾಪನೆ ಮಾಡುತ್ತಾ ಇದ್ದೇನೆಂದ್ರೆ, మనము దేవుని మందిరం సంఘం యొక్క విలువ మనం అర్థం చేసుకోవాలి. ನಾವೆಲ್ಲರೂ ನಮ್ಮ ಸ್ಥಳೀಯ ಸಭೆಗಳ ಮೌಲ್ಯವನ್ನ, ಬೆಲೆಯನ್ನ ನಾವು ಸರಿಯಾಗಿ ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕೆಂಬುದಾಗಿ. మందిర విలువ అర్థం చేసుకోలేనటువంటి కొరింథీయులతో పౌలు ఒక మాట అంటాడు, మీకు ఇండ్లు లేవా తినడానికి అంటాడు. ಆಲಯದ ಅಥವಾ ಸಭೆಯ ಬೆಲೆಯನ್ನು ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳಿರತಕ್ಕಂಥ ಕೊರಿಂಥ ಸಭೆಯವರಿಗೆ ಪೌಲನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ನಿಮಗೆ ಉಣ್ಣುವುದಕ್ಕೆ ಕುಡುವುದಕ್ಕೆ ಮನೆಗಳಿಲ್ವಾ ಎಂಬುದಾಗಿ. మీకు ఇండ్లు లేవా, ನಿಮಗೆ ತಿನ್ನುವುದಕ್ಕೆ ಕುಡಿಯುವುದಕ್ಕೆ ನಿಮ್ಮ ಮನೆಗಳಿಲ್ವಾ అంటే అర్థం ఏంటో తెలుసా? ఇది దేవుని మందిరం, ఇది నీ ఇల్లు కాదు. ಅಂದ್ರೆ ಇದು ದೇವರ ಆಲಯ, ಇದು ನಿನ್ನ ಸ್ವಂತ ಮನೆಯಲ್ಲ. నీ ఇంట్లో నీ ఇష్టం, దేవుని ఇంట్లో దేవుని ఇష్టం. ನಿನ್ನ ಮನೆಯಲ್ಲಿ ನಿನ್ನ ಇಷ್ಟ, ದೇವರ ಮನೆಯಲ್ಲಿ ದೇವರ ಇಷ್ಟವೇ ನೆರವೇರಬೇಕು. ప్రియులారా, సంఘమును గురించి ఎంత చెప్పినా తరిగిపోదు. చాలా సంగతులు మనం వింటూనే ఉంటాం. ఆ ಉಪೋದ್ಘಾತಂತ నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. ಸಭೆ ಕುರಿತಾಗಿ ಅನೇಕ ಸಂಗತಿಗಳನ್ನು ವಿವರಿಸಬಹುದು, ಆದ್ರೆ ಇಲ್ಲಿಗೆ ನಿಲ್ಲಿಸಿ ಸಂದೇಶವನ್ನು ಮುಂದುವರಿಸುತ್ತೇನೆ. లోకములో నుండి వేరు చేయబడిన వారి సమూహం ఎక్లీషియా. ಲೋಕದಿಂದ ಬೇರ್ಪಡಿಸಲ್ಪಟ್ಟಂತ ಒಂದು ಸಮೂಹವೇ ಎಕ್ಲೇಷಿಯಾ. అలాగైతే ఇట్టి సంఘములో చేర్చబడిన మనం దేవుని ఆశను నెరవేర్చే వారంగా ఉందాం. ಇಂಥ ಸ್ಥಳೀಯ ಸಭೆಯಲ್ಲಿ ಸೇರಿಸಲ್ಪಟ್ಟಂತ ನಾವು
ದೇವರ ಅಭಿಲಾಷೆಯನ್ನು ಪೂರೈಸೋರಾಗಿರಬೇಕಾಗಿದೆ. సంఘమును గురించి మీరు అనేక సార్లు విని ఉంటారేమో కానీ ಸಭೆ ಕುರಿತಾಗಿರ್ತಕ್ಕಂಥ ಈ ಸತ್ಯಾಂಶಗಳನ್ನ ಅನೇಕ ಬಾರಿ ನೀವು ಕೇಳಿಸ್ಕೊಂಡಿರಬಹುದು. సంఘములో ఉన్న మనం ఆయన కోరుకున్నట్లుగా శిష్యులుగా ఎదుగుతున్నామా? ಸಭೆಯಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ನಾವು ಆತನು ಬಯಸಿದ ಹಾಗೆ ಶಿಷ್ಯರಾಗಿ ನಾವು ಬೆಳೀತಾ ಇದ್ದೇವಾ? కన్నడలో ఈ పదాలు ఎట్లొస్తే నాకు తెలియదు కానీ అయితే ఒక మాట మీరు గమనించండి, సంఘములో సభ్యులు పెరుగుతున్నారు, శిష్యులు పెరగడం లేదు. ನೋಡಿ, ಈ ಮಾತು ಕನ್ನಡ ಭಾಷೆಯಲ್ಲಿ ಹೇಗಿದೆ ಅಂತ ಹೇಳಿ ಸೇವಕರಿಗೆ ಗೊತ್ತಾಗ್ತಾ ಇಲ್ಲ. ಅಂದ್ರೆ ಸಭೆಯಲ್ಲಿ ಸದಸ್ಯರು ಬೆಳೀತಾ ಇದ್ದಾರೆ, ಆದ್ರೆ ಶಿಷ್ಯರು ಬೆಳೀತಾ ಇಲ್ಲ. ఐ రిపీట్, సంఘములో సభ్యులు మెంబర్స్ పెరుగుతున్నారు కానీ డిసైపుల్స్ పెరగటం లేదు. ಸಭೆಯಲ್ಲಿ ಸಂಖ್ಯೆ ಸದಸ್ಯರು ಬೆಳೀತಾ ಇದ್ದಾರೆ, ಸಂಖ್ಯೆಯಲ್ಲಿ ಬೆಳೀತಾ ಇದ್ದಾರೆ, ಆದ್ರೆ ಶಿಷ್ಯರು ಬೆಳೀತಾ ಇಲ್ಲ. ఈ స్థానిక సంఘ సభ్యులందరూ ఒకసారి చేయొద్దండి. ఈ స్థಳೀಯ సభೆಯಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲರೂ ಕೂಡ ಕೈ ಎತ್ತಿ ಮೇಲ್ಗಡೆ. ప్రభు నమ్ముకొని ఆరాధన చేసే వాళ్ళందరూ చేయొద్దండి ఒకసారి. స్థಳೀಯ ಸಭೆಯಲ್ಲಿರ್ತಕ್ಕಂಥವರು ಕರ್ತನನ್ನ ಕಂಡುಕೊಂಡು ಆರಾಧನೆ ಮಾಡೋರೆಲ್ಲರೂ ಕೂಡ ಕೈಗಳನ್ನು ಮೇಲೆ. మే నాట్ బి బిలాంగ్ టు ద లోకల్ చర్చ్, షాలోమ్ చర్చ్, ఎనీవే రక్షణ పొంది ఆరాధన చేసే వాళ్ళందరూ చేయొద్దండి. రక్షిసల్పట్టు ఆరాధನೆ ಮಾಡೋರೆಲ್ಲರೂ ಕೂಡ ಕೈ ಎತ್ತಿ ಪ್ರೇರೆ. థ్యాంక్ యూ. చేయించండి. యు ఆర్ ద మెంబర్స్ ఆఫ్ సో అండ్ సో లోకల్ అసెంబ్లీ. ನೀವು ಎಲ್ಲರೂ ನಿಮ್ಮ ಸ್ಥಳೀಯ ಸಭೆಗಳಿಗೆ ನೀವು ಸದಸ್ಯರಾಗಿದ್ದೀರಿ. అయితే మరొక ప్రశ్న వేస్తే మీరు ఎంతమంది చేతులు ఎత్తుతారో నాకు తెలియదు. ಆದ್ರೆ ಒಂದು ಪ್ರಶ್ನೆ ಹಾಕಿದ್ರೆ ನೀವು ಎಷ್ಟು ಜನ ಕೈ ಎತ್ತಿದ್ದೀರಿ ಎಂಬುದಾಗಿ ಗೊತ್ತಿಲ್ಲ ಪ್ರೇರೆ. సంఘములో నువ్వు ఒక శిష్యురాలుగా శిష్యుడుగా ఎదుగుతున్నావా? ಸ್ಥಳೀಯ ಸಭೆಯಲ್ಲಿ ನೀವು ಶಿಷ್ಯಳಾಗಿ ಶಿಷ್ಯನಾಗಿ ಬೆಳೆಯುವ ಹಂತದಲ್ಲಿ ಇದೆಯಾ ಎಂಬುದಾಗಿ. సంఘములో సభ్యుల సంఖ్య పెంచుకుంటున్నాం కానీ శిష్యుల సంఖ్య పెరగడం లేదు. ಸಭೆಯಲ್ಲಿ ಸದಸ್ಯರ ಸಂಖ್ಯೆ ಬೆಳೀತಾ ಇದೆ, ವೃದ್ಧಿ ಆಗ್ತಾ ಇದೆ, ಆದ್ರೆ ಶಿಷ್ಯರ ಸಂಖ್ಯೆ ವೃದ್ಧಿ ಆಗ್ತಾ ಇಲ್ಲ. ప్రియులారా, ఇది గొప్ప అపాయములో ఉంది సంఘం ఒకవేళ అలాగుంటే. ಬೇರೆ ಆ ರೀತಿ ಬರೀ ಸಂಖ್ಯೆಯಲ್ಲಿ ಮಾತ್ರ ಬೆಳೀತಾ ಇದ್ದು ಶಿಷ್ಯರು ಬೆಳೆದೇ ಇರುವ ಕಾಲದಲ್ಲಿ ಅಂತ ಸಭೆಯು ಅಪಾಯದಲ್ಲಿದೆ ಎಂಬುದಾಗಿ ಅರ್ಥ. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, సంఘములో సభ్యులు పెరిగితే మనకు సంతోషమే, కానీ అది అపాయము కూడా. సంఘములో శిష్యులు పెరగాలి. ಸಭೆಯಲ್ಲಿ ಬರೀ ಸಂಖ್ಯೆಯಲ್ಲಿ ಸದಸ್ಯರು ಬೆಳೆದ್ರೆ ಒಳ್ಳೆಯದೇ, ಸಂತೋಷ. ಅದು ಕಡೆಗೆ ಅಪಾಯ ತರುತ್ತದೆ. ಆದ್ರೆ ಶಿಷ್ಯರು ಬೆಳೆಯುವುದಾದ್ರೆ ಅದು ಕರ್ತನಿಗೆ ಮಹಿಮೆ ಮತ್ತು ಸಭೆಗೂ ಪ್ರಯೋಜನ. ప్రశ్న వేసుకుందాం, నేను దేవుని శిష్యుడిగా శిష్యురాలుగా ఉన్నానా? ನಾವು ಪ್ರಶ್ನೆ ಮಾಡಿಕೊಳ್ಳೋಣ, ನಾನು ದೇವರ ಶಿಷ್ಯನಾಗಿದ್ದೇನಾ, ದೇವರಲ್ಲಿ ಶಿಷ್ಯನಾಗಿದ್ದೇನಾ ಎಂಬುದಾಗಿ. యాక్చువల్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఆఫ్ ద లోకల్ చర్చ్, స్థానిక సంఘాల ప్రస్తుత పరిస్థితులు ఎలాగున్నాయంటే రెండు భాగాలుగా కనబడతాయి. ಪ್ರತಿ ಸ್ಥಳದಲ್ಲಿ ಸ್ಥಳೀಯ ಸಭೆಗಳ ಪ್ರಸ್ತುತ ಪರಿಸ್ಥಿತಿ ಹೇಗಿದೆ ಅಂದ್ರೆ ಎರಡು ವಿಧವಾಗಿ ಕಾಣಿಸಿಕೊಳ್ಳುತ್ತಾ ಇದೆ. శిష్యులుగా ఎదగకపోతే ఇలాంటి రెండు గ్రూపులు కనబడతాయి మందిరాల్లో. ಶಿಷ್ಯರಾಗಿ ಬೆಳೆದೇ ಹೋದ್ರೆ ಈ ರೀತಿ ಎರಡು ಗುಂಪುಗಳ ಕಾಣಿಸಿಕೊಳ್ಳುತ್ತವೆ. నంబర్ 1, ಮೊಟ್ಟ ಮೊದಲದಾಗಿ సంఘములో శిష్యులు ఉంటారు, బేబీస్, చిల్డ్రన్, శిష్యులు ఉంటారు. ಒಂದು ವೇಳೆ ಶಿಷ್ಯರಾಗಿ ಬೆಳೆದೇ ಹೋದ್ರೆ ಶಿಶುಗಳಾಗಿರುತ್ತಾರೆ, ಅಂದ್ರೆ ಮಗು ಈ ರೀತಿಯಲ್ಲಿ. రెండు పదార్థం అవుతుందా? శిష్యులమా శిష్యులమా? ನಾವು ಶಿಷ್ಯರಾಗಿ ಬೆಳೆಯುವ ಹಂತದಲ್ಲಿದ್ದೇವಾ ಅಥವಾ ಶಿಶುಗಳಾಗೇ ಇದ್ದೇವಾ? శిష్యుల వలన ఎంత నష్టం ఉందో చూద్దాం, తర్వాత చూద్దాం. అనంతర నష్ట ఎಷ್ಟಿದೆ ಎಂಬುದಾಗಿ ನೋಡೋಣ. ಶಿಶುಗಳ ಮೂಲಕವಾಗಿ చాలా కాలం మంది ప్రభు నమ్ముకొని ఇంకా శిశువులుగానే ఉన్నారు, చిన్న పిల్లల్లాగానే ఉన్నారు. ಬಹಳ ಕಾಲದಿಂದಲೂ ಕರ್ತನ ಅಂಗೀಕಾರ ಮಾಡಿದ್ದೇವೆ, ಆದ್ರೆ ಇನ್ನು ಶಿಶುಗಳಾಗಿಯೇ ಇದ್ದೇವೆ. దాని వలన చాలా నష్టం ఉంది. ಅದರ ಮೂಲಕವಾಗಿ ಬಹಳಷ್ಟು ನಷ್ಟವನ್ನು ಅನುಭವಿಸಬೇಕಾಗಿದೆ. ఇలాంటి వారుగో గుంపు. ಈ ರೀತಿಯ ಜನ ಒಂದು ಗುಂಪಾಗಿದೆ. రెండవ గుంపు ఏమిటంటే, ಎರಡನೇ గుంపు ಏನಂತ ಹೇಳಿದ್ರೆ, ఇక వారు పుట్టిన తర్వాత లేక రక్షించబడిన తర్వాత మేము అన్ని నేర్చుకున్నామని మోసపోయే వాళ్ళు ఉన్నారు. ಇನ್ನೊಂದು ಗುಂಪು ಏನಂತ ಹೇಳಿದ್ರೆ, ನಾವು ಎಲ್ಲವನ್ನ ಕಲಿತಿದ್ದೇವೆ ಎಂಬುದಾಗಿ ಅಮಾಯಕತ್ವದಿಂದ ಅವರು ವಂಚಿತರಾಗ್ತಾ ಇದ್ದಾರೆ ಪ್ರೇರೆ. దీన్ని ఇంగ్లీష్ విధంగా చెప్పుకోవచ్చు, నో గ్రోత్ ఒక గుంపు, ಬೆಳವಣಿಗೆ ಇಲ್ಲದಿರತಕ್ಕಂಥದ್ದು ಒಂದು ಗುಂಪು, ಅನ್ನೆಸರಿ గ్రోత్ మరొక గుంపు, సరిಯಾಗಿ ಬೆಳವಣಿಗೆ ಹೊಂದಿರತಕ್ಕಂಥದ್ದು ಇನ್ನೊಂದು ಗುಂపు. వీళ్ళు అన్నెసరిగా వారు గ్రోత్ అవుతున్నట్టే కనబడుతుంది కానీ వారి గ్రోత్, వారి వృద్ధి సంఘానికి నష్టం తీసుకొని వస్తుంది. ಅಂದ್ರೆ ಅವರು ಬೆಳವಣಿಗೆ ಹೊಂದುತ್ತಾ ಇದ್ದೀವಿ ಎಂಬುದಾಗಿ ಕಾಣಿಸಿಕೊಳ್ಳುತ್ತಿರಬಹುದು ಹೊರತು, ಆದ್ರೆ ವಾಕ್ಯ ಕ್ರಮದಲ್ಲಿ ಸರಿಯಾಗಿ ಬೆಳವಣಿಗೆ ಹೊಂದದೇ ಇರುವುದರಿಂದ
ಅವರಿಗೂ ಸ್ಥಳೀಯ ಸಭೆಗೂ ಬಹಳ ನಷ್ಟವನ್ನು ಉಂಟು ಮಾಡೋರಾಗಿದ್ದಾರೆ. అన్నెసెసరీ గ్రోత్ ఒకవేళ ఎక్కడ మన శరీరంలో ఉన్న ఆపరేషన్ చేయాల్సిందే. ಅನಾವಶ್ಯಕವಾದಂತ ಬೆಳವಣಿಗೆಯ ಯಾವುದೇ ಭಾಗವು ನಮ್ಮ ದೇಹದಲ್ಲಿ ಇರುವುದಾದ್ರೆ ಖಂಡಿತವಾಗಿಯೂ ಶಸ್ತ್ರಚಿಕಿತ್ಸೆ ಮಾಡಲೇಬೇಕು. ఎంతమందికి ఇప్పుడు ఆపరేషన్ అవసరం? ಎಷ್ಟು ಮಂದಿಗೆ ನಮಗೆ ಚಿಕಿತ್ಸೆ ಶಸ್ತ್ರಚಿಕಿತ್ಸೆ ಅಗತ್ಯವಾಗಿದೆ? నమ్ముకున్నారులేండి, ನಾವೆಲ್ಲರೂ ರಕ್ಷಿಸಲ್ಪಟ್ಟಿದ್ದೇವೆ. బళ్ళలో ఆరాధనలో పాలు పొందుతున్నారులేండి, ಮೇಜಿನಲ್ಲಿ ನಾವು ಪಾಲ್ಗೊರಾಗ್ತಾ ಇದ್ದೇವೆ. నీ వృద్ధి సంఘానికి ఏమైనా క్షేమం కలిగిస్తుందా? ನಿನ್ನ ಆತ್ಮಿಕ ಅಭಿವೃದ್ಧಿಯು ಸ್ಥಳೀಯ ಸಭೆಗೆ ಏನಾದ್ರೂ ಪ್ರಯೋಜನ క్షేమాభివృద్ధి ఉంటాಗ್ತಾ ಇದೆಯಾ? మోషే ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపిస్తున్నప్పుడు ఎలాగైతే కోరహు, మిరియాము, అహరోన్లు వ్యతిరేకించారో అలాగూ వ్యతిరేకించే బ్యాచ్లు కూడా ఉంటారు సంఘాల్లో. ಒಂದು ವೇಳೆ ಸರಿಯಾಗಿ ಬೆಳವಣಿಗೆ ಹೊಂದದೇ ಇದ್ರೆ ನಾವು ಯಾವ ರೀತಿ ಇರ್ತೇವೆ ಸ್ಥಳೀಯ ಸಭೆಯಲ್ಲಿ ಅಂದ್ರೆ, ಮೋಶೆಯ ನಾಯಕತ್ವನ ವಿರೋಧಿಸಿದ ಮಿರಿಯಾಮನು, ಆರೋನನು, ಅವರೊಂದಿಗೆ ಇರ್ತಕ್ಕಂಥ ದಾತಾನ ಅಭಿರಾಮರು, ಇವರ ಹಾಗೆ ಸಭೆಯಲ್ಲಿ ನಾವು ಬೆಳವಣಿಗೆ ಹೊಂದುತ್ತೇವೆ. ప్రియులారా, జాగ్రత్తగా ఉండవలసింది. ప్రియరే, నావెಲ್ಲರೂ బహಳಷ್ಟು జాగ్రత్త వహిಸಬೇಕಾಗಿದೆ. దేవుడు ఎప్పుడు నీకు ఏది ఇవ్వాలో అది ఖచ్చితంగా ఇస్తాడు. అంతవరకు తప్పక ఎదురు చూడవలసి ఉంది. ಕರ್ತನು ಯಾವ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಏನನ್ನು ಯಾರಿಗೆ ಏನು ಕೊಡಬೇಕು ಖಂಡಿತವಾಗ್ಲೂ ಕೊಡುತ್ತಾನೆ. ಅಲ್ಲಿವರೆಗೂ ನಾವು ಎದುರು ನೋಡಿ కాదుಕೊಳ್ಳಬೇಕಾಗಿದೆ. రండి, ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎదగకపోతే 4 నష్టాలు ఉన్నాయి. ఆ నష్టాలను వరుసగా లిస్ట్ అవుట్ చేసుకుందాం. ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಆತ್ಮೀಕವಾಗಿ ಸರಿಯಾಗಿ ಬೆಳವಣಿಗೆ ಹೊಂದದೆ ಹೋದ್ರೆ ಆ ವ್ಯಕ್ತಿ 4 ವಿಧವಾದ ನಷ್ಟಗಳಿಗೆ ಗುರಿಯಾಗುತ್ತಾನೆ. మళ్ళీ చెప్తున్నాను, మತ್ತೊಮ್ಮೆ ಹೇಳುತ್ತೇನೆ, వింటున్నారా? ఇటు వినాలి. ఆత్మ సంబంధమైన అవసరమైన వృద్ధి ఒక వ్యక్తిలో లేకపోతే 4 నష్టాలు ఉన్నాయి. ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿಯು ಆತ್ಮ ಸಂಬಂಧವಾಗಿ ಮತ್ತು ಅಗತ್ಯಕ್ಕೆ ತಕ್ಕಂತೆ ಬೆಳವಣಿಗೆ ಹೊಂದದೆ ಹೋದರೆ ಆ ವ್ಯಕ್ತಿ 4 ವಿಧವಾದ ನಷ್ಟಗಳಿಗೆ ಗುರಿಯಾಗಿರುತ್ತಾನೆ. డిసైపుల్షిప్ అన్నటువంటి శిష్యరికం అన్న టాపిక్ లో మనం ఇంకా ముందుకు వెళ్ళక ముందు ఇది అవసరం గనుక మీ ముందు ఉంచుతున్నాను. ಶಿಷ್ಯತ್ವದ ವಿವರಣೆಗೆ ನಾವು ಹೋಗೋದಕ್ಕಿಂತ ಮೊದಲು ಇದು ಅಗತ್ಯ ಎಂಬುದಾಗಿ ನೆನೆಸಿ ನಿಮ್ಮ ಮುಂದೆ ಇಡುತ್ತಾ ಇದ್ದೇನೆ. మళ్ళీ జ్ఞాపకం చేస్తాను, దేవుడు కోరుకున్నట్టుగా మనం ఎదగడం అవసరం. ಪುನಃ ಜ್ಞಾಪಕ ಮಾಡುತ್ತೇನೆ, ದೇವರು ಬಯಸಿದ ಹಾಗೆ ನಾವು ಬೆಳವಣಿಗೆ ಹೊಂದುವುದು ಬಹಳ ಅವಶ್ಯಕವಾದದ್ದು. ఎదగకపోతే మొదటి నష్టం చూద్దాం. ನಾವು ಸರಿಯಾಗಿ ಬೆಳವಣಿಗೆ ಹೊಂದದೆ ಹೋದ್ರೆ ಆಗುವಂತ ಮೊದಲು ನಷ್ಟ. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు. ಮೊದಲನೇ ಕೊರಿಂಥೀಯರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 1ನೇ ಅಧ್ಯಾಯ 1 ರಿಂದ 3. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయము 1 to 3. 3ನೇ ಅಧ್ಯಾಯ 1 ರಿಂದ 3. ఆ వచనాలను ఇప్పుడు చదవటం అవసరం లేదులేండి, కానీ అందులో ఉన్న భావాన్ని జ్ఞాపకం చేస్తాను. ಓಕೆ, ಆ ವಚನಗಳು ಓದೋ ಅಗತ್ಯ ಇಲ್ಲ, ಅದರ ಭಾವನ ಜ್ಞಾಪಕ ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತಾರೆ. ಓಕೆ, 3వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. 3ನೇ ಅಧ್ಯಾಯ 1 ರಿಂದ 3. ಸಹೋದರರೇ, ನಾನಂತೂ ದೇವರಾತ್ಮನಿಂದ ನಡೆಸಿಕೊಳ್ಳುವವರಿಗೆ ತಕ್ಕಂತೆ ನಿಮ್ಮ ಸಂಗಡ ಮಾತನಾಡದೆ ಪ್ರಾಪಂಚಿಕರು ಕ್ರಿಸ್ತನ ಉಪದೇಶದಲ್ಲಿ ಎಳೆಗೂಸುಗಳು ಆಗಿರುವುದಕ್ಕೆ ತಕ್ಕಂತೆ ನಿಮ್ಮ ಸಂಗಡ ಮಾತಾಡಬೇಕಾಯಿತು. జస్ట్ టు సేవ్ టైం అది చదవట్లేదు, వినండి జాగ్రత్తగా. రాసుకున్నారా? కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. కొరింథీయులకు మొదలನೇ పత్రిಕೆ 3ನೇ అధ్యాయ మొదలు 3 వచనಗಳು. ఆత్మ సంబంధమైన వృద్ధి లేకపోతే నమ్మిన వారిలో శరీరం చావదు. ಮೊಟ್ಟಮೊದಲ ನಷ್ಟ ಏನಂತ ಹೇಳಿದ್ರೆ, ಆತ್ಮ ಸಂಬಂಧವಾಗಿ ನಾವು ಸರಿಯಾಗಿ ವೃದ್ಧಿ ಆಗದಿದ್ರೆ, ಬೆಳವಣಿಗೆ ಹೊಂದದೇ ಇದ್ರೆ, ನಂಬಿದ ವಿಶ್ವಾಸಿಗಳಲ್ಲಿ ಶರೀರ ಸ್ವಭಾವವು ಇನ್ನೂ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಸತ್ತು ಹೋಗಿರುವುದಿಲ್ಲ. వారు ప్రభువు నమ్ముకున్నారు, ಅವರು ಕರ್ತನಲ್ಲಿ ನಂಬಿಕೆ ಇಟ್ಟಿದ್ದಾರೆ, ఆయన ఆరాధన చేస్తున్నారు, ಆರಾಧನೆ ಮಾಡುತ್ತಾ ಇದ್ದಾರೆ. వారు ఆత్మ సంబంధంగా ఎదగలేనందువలన ఇంకా వారిలో శరీర క్రియలు చావలేదు. ಅವರ ಆತ್ಮ ಸಂಬಂಧವಾಗಿ ಸರಿಯಾಗಿ ಇನ್ನು ಬೆಳವಣಿಗೆ ಹೊಂದದೇ ಇರುವುದರಿಂದ ಅವರಲ್ಲಿ ಶರೀರ ಕಾರ್ಯಗಳು, ಶರೀರ ಸ್ವಭಾವಗಳು ಸತ್ತು ಹೋಗಿರುವುದಿಲ್ಲ. రైట్, నేను చెప్పిన వరకే చెప్తున్నాను, ఎక్స్ట్రా చెప్తున్నాను. రైట్, ఓకే, థ్యాంక్ యూ. వినండి, జాగ్రత్తగా వినండి. ఈ రోజు అందరం ఒక పరీక్ష చేసుకుందాం. నేను ఆత్మ సంబంధమైన వృద్ధి నాలో ఉందా లేదా అంటే మొదటి పరీక్ష, నా శరీరం సచ్చిందా చావలేదా, శరీర క్రియలు ఇంకేమైనా కనబడుతున్నాయా. ನಾನು ಆತ್ಮ ಸಂಬಂಧವಾಗಿ ವೃದ್ಧಿಯಾಗುತ್ತಾ ಇದ್ದೇನೆಂಬುದಾಗಿ ನಾವೆಲ್ಲರೂ ನೆನೆಸುವುದಾದರೆ
ನಾನು ಶಾರೀರ ಸ್ವಭಾವ ವಿಷಯವಾಗಿ ನಾನು ಸಂಪೂರ್ಣವಾಗಿ ಸತ್ತು ಹೋಗಿದ್ದೇನಾ ಇಲ್ವಾ ಎಂಬುದಾಗಿ ನಾವು ಅವಲೋಕನ ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕಾದಂತ సందర్భ ಬಂದಿದೆ. చాలా సార్లు ప్రభు నమ్ముకున్న వాళ్ళు కూడా లోక సంబంధమైన ఆచారాలు, లోక సంబంధమైన శరీర సంబంధమైనటువంటి కార్యాలు సాగడం లేదా చెప్పండి. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ಅಂಗೀಕಾರ ಮಾಡಿಕೊಂಡಿದ್ದಾಗಿ ಕೂಡ ಬಹಳಷ್ಟು ಮಂದಿ ಲೋಕಕ್ಕೂ ಲೋಕದ ಜನರಿಗೂ ಒಡನಾಟ ಮಾಡಿಕೊಂಡು ಅವರ ಆಚಾರ ಸಂಪ್ರದಾಯ ಪದ್ಧತಿಗಳಲ್ಲಿ ಮುಂದುವರಿತಾ ಇಲ್ವಾ? ఆదివారం ఆరాధన చేస్తారు, బలలో పాలు పొందుతారు, ఇంటికి పోయిన తర్వాత లోకరీతిగా బతకడం లేదా? ಭಾನುವಾರ ಆರಾಧನೆ ಮೇಜಿನಲ್ಲಿ ಪಾಲು ತಕ್ಕೊಂಡು ಮನೆಗೆ ಹೋದ ಕೂಡಲೇ ಅವರು ಲೋಕದ ಆಚಾರ ಪದ್ಧತಿಗಳಲ್ಲಿ జీవిಸುತ್ತಾ ఇల్వా? శరీర సంబంధంగా ఆత్మ సంబంధంగా ఒకవేళ ఎదగకపోతే ఇంకా శరీరము చావదు. ఇది మొదటి మాట. ಆತ್ಮ ಸಂಬಂಧವಾಗಿ ಸರಿಯಾಗಿ ಬೆಳವಣಿಗೆ ಹೊಂದದೆ ಹೋದರೆ ಅವರಲ್ಲಿ ಶರೀರ ಸ್ವಭಾವಗಳು ಇನ್ನೂ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಸತ್ತು ಹೋಗಿರುವುದಿಲ್ಲ. రెండవ మాట, ఆత్మ సంబంధంగా ఎదగకపోతే భిన్నమైన బోధల వైపు తిరిగిపోతాం. ನಾವು ಆತ್ಮ ಸಂಬಂಧವಾಗಿ ಎರಡನೇದಾಗಿ ಆತ್ಮ ಸಂಬಂಧವಾಗಿ ಸರಿಯಾಗಿ ಬೆಳವಣಿಗೆ ಹೊಂದದೆ ಹೋದರೆ ವಿಭಿನ್ನವಾದ ಅಥವಾ ದುರ್ಬೋಧನೆಗೆ ನಾವು ಒಳಗಾಗುವಂತ ಸಂಭವ ನಮಗೆ ಎದುರಾಗ್ತದೆ. ఎఫెసీ పత్రిక 4:14 చూడండి. ಎಫೆಸರು ಬರೆದ ಪತ್ರಿಕೆ 4:14 ವಚನದಲ್ಲಿ తెరవండి, ఆ వచన భాగాన్ని చదువుదాం. ಆ ವಚನ ಭಾಗವನ್ನು ಓದಿಕೊಳ್ಳೋಣ. ఎఫెసీ పత్రిక 4:14 అందువలన మనం ఇక మీద పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గములకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అల్ల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ನಾವು ಇನ್ನು ಮೇಲೆ ಕೂಸುಗಳಾಗಿರಬಾರದು, ದುರ್ಜನರ ವಂಚನೆಗೂ ದುರ್ಬೋಧಕರ ಕುಯುಕ್ತಿಗೂ ಒಳಬಿದ್ದು ನಾನಾ ಉಪದೇಶಗಳಿಂದ ಕಂಗೆಟ್ಟು ಗಾಳಿಯಿಂದ ಅತ್ತಿತ್ತ ನೂಕಿಸಿಕೊಂಡು ಹೋಗುವರ ಹಾಗಿರಬಾರದು. ప్రియులారా, ఆత్మ సంబంధంగా ఎదగకపోతే భిన్నమైన బోధలకు ఆకర్షించబడతాం. ಆತ್ಮ ಸಂಬಂಧವಾಗಿ ಸರಿಯಾಗಿ ಬೆಳವಣಿಗೆ ಹೊಂದದೆ ಹೋದರೆ ವಿಭಿನ್ನವಾದ ವ್ಯರ್ಥವಾದ ಅಥವಾ ದುರ್ಬೋಧನೆಗೆ, ಸ್ವಸ್ಥವಿಲ್ಲದ ಬೋಧನೆಗೆ ನಾವು ಒಳಗಾಗುತ್ತೇವೆ. ఈ రోజు మన స్థానిక సంఘాలు ఎంత విచారమైన పరిస్థితికి వచ్చాయి అంటే ఇక్కడ వాక్యం అనేది వింటారు గాని ఈ వాక్యము కంటే బయట చెప్పే మిగతా బోధకులకు ఆకర్షించబడుతున్నారు. ಈ ದಿನಗಳಲ್ಲಿ ನಮ್ಮ ಸ್ಥಳೀಯ ಸಭೆಗಳಲ್ಲಿ ಎಷ್ಟು ವಿಚಾರಕರವಾದ ದುಃಖಕರವಾದ ಸಂಗತಿ ಅಂದ್ರೆ, ನಮ್ಮ ಸಭೆಗಳಲ್ಲಿ ನಮ್ಮ ಬೋಧನೆಯನ್ನು ಚೆನ್ನಾಗಿ ಕೇಳಿಸಿಕೊಂಡು ಸಂತೋಷಪಟ್ಟು ಅನಂತರ ಲೋಕಕ್ಕೆ ಹೋದ ಕೂಡಲೇ ಇತರ ಬೋಧನೆ, ಇತರ ఉపదేశಗಳಿಗೆ ಅವರು ఆసక్తి తోరువరాగిದ್ದಾರೆ. ఆ మాట చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. మనము అనుసరిస్తున్న వాక్య బోధ 100% దైవ గ్రంథ ప్రకారం ఉంది. ಒಂದು ಸತ್ಯವಾದಂತ ಮಾತೇನೆಂದ್ರೆ, ನಾವು ಈಗ ನಮ್ಮ ಸಭೆಗಳಲ್ಲಿ ಬೋಧಿಸಿ ಅನುಸರಿಸುತ್ತಿರುವಂತ ಈ ವಾಕ್ಯವು 100% ಪಟ್ಟು ಇದು ವಾಕ್ಯಾನುಸಾರವಾಗಿದೆ ಮತ್ತು ಸತ್ಯವಾಗಿದೆ. ಪ್ರಿಯರೇ, కొన్నిసార్లు భిన్నమైన ఆకర్షణలకు ఆకర్షించబడేవారు చాలా మంది ఉన్నారు. ಕೆಲವು ಬಾರಿ ವಿಭಿನ್ನವಾದಂತ ಬೋಧನೆಗಳಿಗೆ ಆಕರ್ಷಿತರಾಗಿರುವಂತ ಗುಂಪು ಬಹಳಷ್ಟು ಮಂದಿ ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಇದ್ದಾರೆ. అపోస్తలుడైన పౌలు గారు అపోస్తల కార్యములు 20వ అధ్యాయంలో ఇలాగంటారు, నేను వెళ్ళిపోయిన 28వ వచనంలో, నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీ దగ్గరకు వస్తారు. ಪೌಲನು ಕೊರಿಂಥ ಸಭೆಗೆ ಈ ರೀತಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ನಾನು ಹೊರಟು ಹೋದ ನಂತರ ಕ್ರೂರವಾದಂತ ತೋಳಗಳು ನಿಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಬರಬಹುದು. వారు మందను కనికరింపరు. ಅವರು ಮಂದೆಯನ್ನ ಕನಿಕರಿಸುವುದಿಲ್ಲ. మందను సమకూర్చుకుంటే కదా కనికరం వచ్చేది. ಮಂದೆಯನ್ನ ಒಟ್ಟುಗೂಡಿಸಿದ್ರೆ ಮಾತ್ರವೆಲ್ಲವ ಕನಿಕರ ಹುಟ್ಟುವುದು. కన్నవానికి కనికరం ఉంటుంది, కనని వానికి కనికరం ఉండదు. ಹಡದವರಿಗೆ ಮಾತ್ರವೇ ಕನಿಕರ ಹುಟ್ಟಾಗುತ್ತದೆ, ಹಡಿದೇ ಇರತಕ್ಕಂಥವ್ರಿಗೆ ಇರುವುದಿಲ್ಲ. ఈనాడు అనేక మంది సంఘాల్లో ఉన్న విశ్వాసులు దోచుకొని పోయేవారు వచ్చారు. జాగ్రత్త పిల్లారా, దేవుని మందిరంలో చెప్పే బోధ కంటే మిగతా బోధలకు ఆకర్షించబడవద్దు. ಈ ದಿನಗಳಲ್ಲಿ ಅನೇಕರು ಬೇರೆ ಬೇರೆ ಸಭೆಗಳಿಂದ ವಿಶ್ವಾಸಿಗಳನ್ನ ದೋಚಿಕೊಂಡು ಸೇರಿಸಿಕೊಳ್ಳುವರಾಗಿದ್ದಾರೆ. ಅಂತರ್ ವಿಷಯದಲ್ಲಿ ನಾವು ಜಾಗೃತರಾಗಿರೋಣ. ಭಿನ್ನವಾದ ಬೋಧನೆಗೆ ಒಳಗಾಗುವುದು ಬೇಡ. మీరు టీవీలో వాక్యం విన్నా, ನೀವು ಟಿವಿಗಳಲ್ಲಿ ವಾಕ್ಯ ಕೇಳಿದ್ರು, యూట్యూబ్ లో వాక్యం విన్నా, ಯೂಟ್ಯೂಬ್ ಗಳಲ್ಲಿ ವಾಕ್ಯ ಕೇಳಿದ್ರು, ఏ మీడియా ద్వారా వాక్యాలు విన్నా, ಯಾವುದೇ ಮಾಧ್ಯಮಗಳ ಮೂಲಕ ವಾಕ್ಯ ಕೇಳಿದಾಗ್ಯೂ, ప్రియులారా, వాక్య సత్యమైన అసెంబ్లీస్ బోధనే వినండి. అనవసరమైన బోధలు దయచేసి వినవద్దండి. ವಾಕ್ಯ ಸತ್ಯವಾಗಿರುವಂತ ಸಭೆಗಳ ಬೋಧನೆಗಳನ್ನ ಕೇಳಿ ವಾಕ್ಯಕ್ಕೆ ವಿರುದ್ಧವಾದ ಬೋಧನೆಗಳ ಆಸಕ್ತಿಯನ್ನು ತೋರಿಸಬೇಡಿ. అవి ఆకర్షణలు ఎక్కువ, సత్యం లేదు దాంట్లో. ಅದರಲ್ಲಿ ಆಕರ್ಷಣೆ ಹೆಚ್ಚಾಗಿರುತ್ತದೆ, ಆದರೆ ಸ್ವಸ್ಥತೆ ಮತ್ತು ಸತ್ಯ ಅದರಲ್ಲಿ ಇರುವುದಿಲ್ಲ. ప్రియులారా, గమనించవలసిన మాట,
డూప్లికేట్ దానికి మెరుగు ఎక్కువ, ఒరిజినల్ దానికి మెరుగు తక్కువ. ಈ ನಕಲಿಯಾಗಿರುವಂತ ವಸ್ತುಗಳಿಗೆ ಹೊಳಪು ಜಾಸ್ತಿ, ಶೈನಿಂಗ್. ಹಸಲಿಯಾಗಿರುವಂತ ವಸ್ತುಗಳಿಗೆ ಶೈನಿಂಗ್ ಇರೋದಿಲ್ಲ, ಹೊಳಪು ಇರೋದಿಲ್ಲ. ఈనాడు మనకు షైనింగ్ కావాలి, షైనింగ్ లేనిది మాత్రం మనం ఇష్టపడడం లేదు. ಈ ದಿನಗಳಲ್ಲಿ ನಮಗೆ ಮೆರುಗು ಬೇಕು, ಹೊಳಪು ಮಾಡುವಂತದ್ದು ಬೇಕು ಪ್ರಿಯರೇ. పిల్లలారా గమనించండి. ఓకే, ఆత్మ సంబంధంగా వృద్ధి చెందకపోతే మొదటి నష్టం మన శరీరం ఇంకా చావలేదు. రెండవ నష్టం భిన్నమైన దుర్బోధలకు తిరుగుతాం. ಸರಿಯಾಗಿ ಆತ್ಮ ಸಂಬಂಧವಾಗಿ ಬೆಳವಣಿಗೆ ಹೊಂದದೆ ಹೋದರೆ ಮೊದಲನೇ ನಷ್ಟ ಏನಂತ ಹೇಳಿದ್ರೆ ನಾವಿನ್ನೂ ಶರೀರ ಸ್ವಭಾವದಲ್ಲಿ ಇದ್ದೇವೆ ಮತ್ತು ಶರೀರ ಸ್ವಭಾವಗಳನ್ನು ಸಾಯಿಸಿಕೊಳ್ಳುವುದಿಲ್ಲ. ಎರಡನೇದಾಗಿ ನಾವು ಯಾವ ಬೋಧನೆ ಅಂದ್ರೆ ಆ ಬೋಧನೆಯಲ್ಲಿ ಕೇಳಿಸಿಕೊಳ್ಳುತ್ತೇವೆ, ಆಕರ್ಷಿತರಾಗುತ್ತೇವೆ. హెబ్రీ పత్రిక 5:13లో 12వ వచనంలో మూడవ కారణాన్ని మనం చదువుదాం. హెబ్రీ 5:12. ಹಿಬ್ರಿಯರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 5ನೇ ಅಧ್ಯಾಯ 12ನೇ ವಚನದಲ್ಲಿ ಮೂರನೆಯ ನಷ್ಟವನ್ನು ನಾವು ಗಮನಿಸೋಣ. ఇవన్నీ కూడా మనం చూడడానికి కారణం ఏంటి అంటే ఆత్మ సంబంధంగా మనం వృద్ధి చెందటం అవసరమై ఉంది. ಈ ಎಲ್ಲ ವಚನಗಳನ್ನು ನಾವು ಗಮನಿಸುತ್ತಿರುವುದು ಯಾಕಂದ್ರೆ ಆತ್ಮ ಸಂಬಂಧವಾಗಿ ಸರಿಯಾಗಿ ವೃದ್ಧಿಯನ್ನು ಹೊಂದಲೇಬೇಕಾಗಿದೆ ನಾವು. The last verse of chapter 5 of Hebrews 5వ అధ్యాయం 14వ వచనం చూడండి. 5ನೇ అధ్యాయ 14ನೇ వచన. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడును వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగిన వారు గనుక బలమైన ఆహారము వారికే తగును. ಗಟ್ಟಿಯಾದ ಆಹಾರವು ಪ್ರಾಯಸ್ಥರಿಗೋಸ್ಕರ ಅಂದರೆ ಜ್ಞಾನೇಂದ್ರಿಯಗಳನ್ನು ಸಾಧನೆಯಿಂದ ಶಿಕ್ಷಿಸಿಕೊಂಡು ಇದು ಒಳ್ಳೆಯದು ಅದು ಕೆಟ್ಟದ್ದೆಂಬ ಭೇದವನ್ನು ತಿಳಿದವರಿಗೋಸ್ಕರವಾಗಿದೆ. వయస్సు వచ్చిన వారు, ఆ పదాన్ని మీరు గమనించండి. అక్కడ ಪ್ರಾಯಸ್ಥರು ಎಂಬುದಾಗಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. మేలేదో కీడేదో గ్రహిస్తారు వయస్సు వచ్చిన వారు. ಒಳ್ಳೆಯದು ಯಾವುದು ಕೆಟ್ಟದ್ದು ಯಾವುದು ಎಂಬುದನ್ನು ಗ್ರಹಿಸಿಕೊಳ್ಳುತ್ತಾರೆ ಅವರು. వయస్సు రాని వారు మేలు కీడులను ఆలోచన చేయలేని స్థితిలో ఉంటారు. ಪ್ರಾಯಕ್ಕೆ ಬಾರದೇ ಇರತಕ್ಕಂತವರು ಅವರು ಒಳ್ಳೆಯದು ಕೆಟ್ಟದನ್ನು ಗ್ರಹಿಸಿಕೊಳ್ಳುವುದಿಲ್ಲ. చాలా సార్లు మనలో అనేక మంది ఇది చేయాలా చేయకూడదా అని ఆలోచించకుండానే చేసి నష్టపోయిన వారు లేరా? ನಮ್ಮಲ್ಲಿ ಕುಳಿತಂತ ಅನೇಕರು ದೇವರ ಮಕ್ಕಳು ಇದು ಒಳ್ಳೆ ಇದು ಮಾಡಬೇಕಾ ಮಾಡಬಾರದು ಎಂಬುದಾಗಿ ತಿಳುವಳಿಕೆ ಇಲ್ಲದೆ, ವಿವೇಚನೆ ಇಲ್ಲದೆ ದುಡುಕಿ ಮಾಡಿ ಅನೇಕ ನಷ್ಟಗಳನ್ನು ಅನುಭವಿಸಿದ್ದಾರೆ. వయస్సు వస్తే జ్ఞానేంద్రియాలకు సాధన ఏర్పాటు అవుతుంది. ನಮಗೆ ಪ್ರಾಯ ಬರುವುದಾದ್ರೆ ನಮ್ಮ ಜ್ಞಾನೇಂದ್ರಿಯಗಳು ಅವು ಪಕ್ವತೆಗೆ ಉಂಟಾಗಿ ನಮಗೆ ಸಾಧನೆಗೆ ನಡೆಸುತ್ತದೆ. చివరిగా 4వ మాట మనం చూద్దాం. 4ನೇ ಮಾತನ್ನು ಗ್ರಹಿಸಿಕೊಳ್ಳೋಣ. వయస్సు వచ్చిన వారి లేక ఆత్మీయంగా ఎదగకపోతే వచ్చే నష్టాలు ఏమిటో మనం చూస్తున్నాం కదా. ಈ ಪ್ರಾಯಕ್ಕೆ ಬಂದವರು ಸರಿಯಾಗಿ ಆತ್ಮೀಕವಾಗಿ ಬೆಳವಣಿಗೆ ಹೊಂದದೆ ಹೋದ್ರೆ ಉಂಟಾಗುವ 4ನೇ ನಷ್ಟವನ್ನು ಗ್ರಹಿಸೋಣ. ఓకే, ఆ వచనం చదవక ముందు ఒక క్వశ్చన్, ఒక ప్రశ్న. ಆ ವಚನ ಕೇಳೋದಕ್ಕಿಂತ ಓದೋದಕ್ಕಿಂತ ಮೊದಲು ಒಂದು ಪ್ರಶ್ನೆ. అబ్రహాం కుమారుని పేరు చెప్పండి. ಅಬ್ರಹಾಮನ ಮಕ್ಕಳ ಹೆಸರು ಹೇಳಿ ಪ್ರಿಯರೇ. ఓ మీరు విశ్వాసలే, వెరీ గుడ్. అబ్రహాము కుమారుడు ఇస్సాకు. అబ్రహామున మగను ఇస్సాకును. ఆదికాండ గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనాన్ని మీరు చదివితే ఇలాగ రాయబడి ఉంది. ఆదికాండ 22ನೇ ಅಧ್ಯಾಯ 8ನೇ ವಚನದಲ್ಲಿ ಓದುವಾಗ ಈ ರೀತಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. చదవండి 21వ అధ్యాయం 8వ వచనం. ఆదికాండ 22:8 గ్రహించోಣ. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. ಆ ಮಗುವು ಶಿಶುವು ಬೆಳೆದು ಹಾಲು ಬಿಟ್ಟಿತು. ಇಸಾಕನು ಹಾಲು ಬಿಟ್ಟ ದಿನದಂದು ಅಬ್ರಹಾಮನು ದೊಡ್ಡ ಔತಣವನ್ನು ಏರ್ಪಡಿಸಿದನು. నాకు జవాబు చెప్పాలి మీరు. ఇస్సాకు పుట్టినందుకు సంతోషమా, ఇస్సాకు పెరిగినందుకు సంతోషమా? ಸರಿಯಾದ ಸಂತೋಷ ನಾವು ಗ್ರಹಿಸೋಣ. ಇಸಾಕನು ಹುಟ್ಟಿದಾಗ ಸಂತೋಷವಾಯ್ತು ಅಬ್ರಹಾಮನಿಗೆ, ಅಥವಾ ಇಸಾಕನು ಬೆಳೆದು ಹಾಲು ಬಿಟ್ಟಿದ್ರಿಂದ ಸಂತೋಷವಾಯ್ತಾ? జవాబు చెప్పండి. పెరిగినందుకు సంతోషించాడు. ఇసాకును ಬೆಳೆದಿದ್ರಿಂದ ಸಂತೋಷವಾಯಿತು. పెరగకపోతే వచ్చే నష్టం ఏంటో తెలుసా? ಬೆಳವಣಿಗೆ ಹೊಂದದೆ ಹೋದ್ರೆ ಉಂಟಾಗುವ ನಷ್ಟವೇನೋ ಗೊತ್ತುಂಟಾ? అబ్రహాం విందంటే ఎంత గొప్పగా విందుంటుందో మనకు తెలిసిన సంగతే. ಅಬ್ರಹಾಮನ ಔತಣ ಕೂಟ ಅಂದ್ರೆ ಅದು ಎಷ್ಟು ವೈಭವವಾಗಿರ್ತದೆ ಎಂಬುದಾಗಿ ಗ್ರಹಿಸಿ. ఇప్పుడు అబ్రహాం అంత ఆనందపడడానికి కారణం ఏంటి అంటే, ಅಬ್ರಹಾಮನು ಇಷ್ಟು ಸಂತೋಷ ಪಡ್ಲಿಕ್ಕೆ ಕಾರಣವೇನು ಪ್ರೇರೆ? పుట్టిన ఇస్సాకు అంతకంతకు ఎదుగుతూ ఉన్నాడు. ಹುಟ್ಟಿದಂತ ಇಸಾಕನು ಹಂತ ಹಂತವಾಗಿ ಬೆಳವಣಿಗೆ ಹೊಂದುತ್ತಾ ಇದ್ದ. ఎదగకపోతే ఒక నష్టం ఉంది. ಬೆಳವಣಿಗೆ ಹೊಂದದೆ ಹೋದ್ರೆ ಒಂದು ನಷ್ಟವಿದೆ. వినండి, దైవ వాగ్దానము నెరవేరదు. ದೇವರ ವಾಗ್ದಾನವು ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ನೆರವೇರುವುದಿಲ್ಲ. అర్థమైంది మాట? ಅರ್ಥವಾಯ್ತಾ ಪ್ರೇರೆ? దైవ వాగ్దానము నెరవేరదు. ದೇವರ ವಾಗ್ದಾನವು ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ನೆರವೇರುವುದಿಲ್ಲ. అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానం ఏంటి? నీ సంతానమును ఇసుక రేణువుల్లాగా చేస్తాను అన్నాడు. ಅಬ್ರಹಾಮನಿಗೆ ದೇವರು ಮಾಡಿದಂತ ವಾಗ್ದಾನವೇನು?
ನಿನ್ನ ಸಂತಾನವನ್ನ ಉಸುಬಿನ ರೀತಿಯಲ್ಲಿ ವೃದ್ಧಿ ಮಾಡುತ್ತೇನೆಂಬುದಾಗಿ. ఇస్సాకు పుట్టినవాడు పుట్టినట్టుగా ఉంటే ఇక ఇస్సాకు ద్వారా సంతానం ఎలాగూ దొరుకుతుంది చెప్పండి? ಇಸಾಕನು ಹುಟ್ಟಿದವನು ಹುಟ್ಟಿದ ಹಾಗೆ ಇದ್ದಿದ್ರೆ ಇನ್ನು ವಾಗ್ದಾನದ ಫಲ ಅಥವಾ ವಾಗ್ದಾನ ಹೇಗೆ ನೆರವೇರುತ್ತದೆ? ప్రియ దేవుని పిల్లారా, ప్రభువునందు విశ్వాసం ఉంచిన మనం దినదినాభివృద్ధి చెందుదాం. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮೇಲೆ ನಂಬಿಕೆ ಇಟ್ಟಂತ ನಾವು ದಿನೇ ದಿನೇ ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ವೃದ್ಧಿಯಾಗುತ್ತಾ ಇರೋಣ. ప్రభు నమ్మిన తర్వాత ఆత్మ సంబంధమైన వృద్ధి లేకపోతే చాలా నష్టపోతాం. ಕರ್ತನನ್ನ ಕಂಡುಕೊಂಡ ನಂತರ ಆತ್ಮ ಸಂಬಂಧವಾದ ಬೆಳವಣಿಗೆ ವೃದ್ಧಿ ನಮ್ಮಲ್ಲಿ ಇಲ್ಲವಾದ್ರೆ ಬಹಳಷ್ಟು ನಷ್ಟವನ್ನ ಅನುಭವಿಸುತ್ತೇವೆ. నాకు ఒక అలవాటు ఉంది, ఎక్కడ వెయింగ్ మిషన్ అంటే తూకం చూసే మిషన్ కనపడినా అదేంటో గానీ ఎంత బిజీగా ఉన్నా ఖచ్చితంగా బరువు చూసుకుంటా. ಒಂದು ಅಭ್ಯಾಸವಿದೆ ಏನಂತ ಹೇಳಿದ್ರೆ, ಎಲ್ಲಿ ತೂಕದ ಮಿಷನ್ ಕಾಣುತ್ತದೋ ಯಾವುದೇ ಸ್ಥಳದಲ್ಲಿ ಅದು ಎಷ್ಟು ಬಿಸಿ ಶೆಡ್ಯೂಲ್ ಆಗಿರ್ಲಿ ಅಲ್ಲಿ ಹೋಗಿ ತೂಕ ನೋಡ್ಕೊಂಡು ಬರುವಂತ ಒಂದು ಅಭ್ಯಾಸ. నేను పెరిగానా తరిగానా, ನಾನು ವೃದ್ಧಿಯಾಗಿದ್ದೇನಾ ಇಳಿದು ಹೋಗ್ತಾ ಇದ್ದೇನಾ, ఆత్మ సంబంధంగా ఎదిగానా తరిగిపోతున్నానా, ಆತ್ಮ ಸಂಬಂಧವಾಗಿ ಬೆಳವಣಿಗೆ ಹೊಂದುತ್ತಿದ್ದೇನಾ ಅಥವಾ ಇಳಿದು ಹೋಗುತ್ತಿದ್ದೇನಾ. కాబట్టి పిల్లరా, సంఘం అంటే ఏమిటో కొంత చూసాం మనం. సభೆ ಅಂದ್ರೆ ఏనెంబుదాಗಿ ನಾವು ಅರ್ಥ ಮಾಡಿಕೊಂಡಿದ್ದೇವೆ. సంఘములో దేవుని పిల్లలు ఆయన కోరుకున్నట్టుగా ఎదగకపోతే వచ్చే నష్టాలు మనం చూసాం. ಪ್ರತಿ ಸಭೆಯಲ್ಲಿ ದೇವರ ಮಕ್ಕಳು ಕರ್ತನು ಬಯಸಿದ ಹಾಗೆ ಸರಿಯಾಗಿ ಬೆಳವಣಿಗೆ ಹೊಂದದೆ ಹೋದ್ರೆ ಉಂಟಾಗುವ 4 ನಷ್ಟಗಳನ್ನು ನೋಡಿದ್ದೇವೆ. ఎలాగు ఎదగాలో, ఎంత వరకు ఎదగాలో బైబిల్ మనకు తెలియజేస్తా ఉంది. ಯಾವ ರೀತಿ ಬೆಳಿಬೇಕು, ಎಷ್ಟು ಬೆಳಿಬೇಕು సత్యవేదము సరియాಗಿ బోధిಸುತ್ತಿದೆ. యేసుక్రీస్తు వారి లోకములో ఉన్నప్పుడు ఆయన పలికిన మాట, రండి ఫస్ట్ చదివిన వచ్చిన దగ్గరికి వెళ్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం. ಕರ್ತನಾದ ಯೇಸುಕ್ರಿಸ್ತನು ಲೋಕದಲ್ಲಿ ಜೀವನ ಮಾಡುವಾಗ ಆತನು ಬೋಧಿಸಿದಂತ ಉಪದೇಶ ಮತ್ತಾಯನ ಬರೆದ ಸುವಾರ್ತೆ 11:28 28, 29 వచనాలు చదువుకున్నాం కదా. 28-29 వచనಗಳನ್ನು ಓದಿದ್ದೇವೆ. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును అన్నాడు. ಪ್ರಯಾಸಪಟ್ಟು ಭಾರವನ್ನ ಹೊರುತ್ತಿರುವಂತಹ ಸಮಸ್ತ ಜನರೇ, ನೀವೆಲ್ಲರೂ ನನ್ನ ಬಳಿಗೆ ಬನ್ನಿರಿ, ನಾನು ನಿಮಗೆ ವಿಶ್ರಾಂತಿಯನ್ನು ಕೊಡುತ್ತೇನೆ. మీరు నా యొద్దకు వచ్చి నా యొద్ద నేర్చుకొనుడి అని 2:29 వచనంలో ప్రస్తావించబడింది. ನೀವು ನನ್ನ ಬಳಿಗೆ ಬಂದು ನನ್ನಲ್ಲಿ ಕಲಿತುಕೊಳ್ಳಿರಿ ಎಂಬುದಾಗಿ ನಾವು 29ನೇ ವಚನದಲ್ಲಿ ಗಮನಿಸುತ್ತೇವೆ. ద కాల్ ఆఫ్ ద లార్డ్, ప్రభు యొక్క పిలుపు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ಇದು ಕರ್ತನ ಕರೆಯುವಿಕೆ ನಮಗಾಗಿ ಉಂಟಾಗಿದೆ. ప్రభు పిలుపు 2 విషయాల కొరకు పిలుస్తున్నాడు ఇక్కడ. ಕರ್ತ ನಮಗೆ 2 ವಿಷಯಕ್ಕಾಗಿ ಕರೆಯುವುದನ್ನು ಗಮನಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. నంబర్ 1, ఆయన దగ్గరికి రావడానికి పిలిచాడు. ಮೊಟ್ಟ ಮೊದಲಾಗಿ ಆತನ ಬಳಿಗೆ ಬರುವುದಕ್ಕಾಗಿ ಕರೆಯುತ್ತಾ ಇದ್ದಾನೆ. మనము ఆయనకు దగ్గర రావాలని పిలిచాడు. ಮೊಟ್ಟ ಮೊದಲಾಗಿ ಆತನ ಬಳಿಗೆ ಸಮೀಪಕ್ಕೆ ಬರುವುದಕ್ಕಾಗಿ ಕರೆಯುತ್ತಾ ಇದ್ದಾನೆ. రెండవది, ఆయన దగ్గర నేర్చుకోవడానికి పిలిచాడు ఆయన. ಎರಡನೇದಾಗಿ ಆತನ ಬಳಿಯಲ್ಲಿ ಕಲಿತುಕೊಳ್ಳುವುದಕ್ಕಾಗಿ ಕರೆಯುತ್ತಾ ಇದ್ದಾನೆ. మొదటి పిలుపు రక్షణ సంబంధమైన పిలుపు. ಮೊದಲನೆಯ ಕರೆ ರಕ್ಷಣೆಗೆ ಸಂಬಂಧವಾದದ್ದು. రెండవ పిలుపు ఆయన దగ్గర నేర్చుకొని శిష్యుని కొరకైన పిలుపు. ಎರಡನೇ ಕರೆ ಆತನ ಬಳಿಯಲ್ಲಿ ಕಲಿತುಕೊಂಡು ಶಿಷ್ಯರಾಗಿ ಬೆಳೆಯುವುದಕ್ಕಾಗಿ ಉಂಟಾಗುವಂತ ಒಂದು ಕರೆ. సంఘంలో అందరూ శిష్యులుగా తయారైతే చాలు, సంఘం ఎప్పుడైనా దీవెనకరంగా ఉంటుంది. ಸಭೆಯಲ್ಲಿ ಎಲ್ಲರೂ ಶಿಷ್ಯರಾಗಿ ಬೆಳವಣಿಗೆ ಹೊಂದುತ್ತಿದ್ದರೆ ಸಾಕು, ಸಭೆ ಯಾವಾಗ ಬೇಕಾದ್ರೂ ವೃದ್ಧಿ ಆಗುತ್ತದೆ. సంఘంలో ప్రసంగికులు తయారవుతున్నారు, ಸಭೆಗಳಲ್ಲಿ ಸಂದೇಶಕರು ತಯಾರಾಗ್ತಾ ಇದ್ದಾರೆ, సంఘంలో గాయకులు తయారవుతున్నారు, ಸಭೆಗಳಲ್ಲಿ ಸಿಂಗರ್ಸ್ ಹಾಡುಗಾರರು ತಯಾರಾಗ್ತಾ ಇದ್ದಾರೆ, సంఘంలో పనివారు తయారవుతున్నారు, ಸಭೆಗಳಲ್ಲಿ ಕೆಲಸಗಾರರು ತಯಾರಾಗ್ತಾ ಇದ್ದಾರೆ, సంఘంలో ముందుండడానికి ఆశించే వాళ్ళు ముందుకు వస్తున్నారు, ಸಭೆಗಳಲ್ಲಿ ಮುಂದುಗಡೆ ನಿಂತುಕೊಳ್ಳುವುದಕ್ಕೆ ಆಸಕ್ತಿಯುಳ್ಳವರು ಹೆಚ್ಚಾಗ್ತಾ ಇದ್ದಾರೆ. కానీ సంఘంలో అందరూ శిష్యుల్లాగా తయారు కావడం అవసరం. ಸಭೆಗಳಲ್ಲಿ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಶಿಷ್ಯರಾಗಿ ತಯಾರಾಗುವಂಥದ್ದು ಬಹಳ ಅತ್ಯವಶ್ಯಕವಾದದ್ದು. ప్రభు అయిన దేవుడు ఈ లోకంలో ఉన్న దినాల్లో ఆయనకంటూ కొంతమంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం మనం ఎరుగుదాము. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಭೂಲೋಕದಲ್ಲಿರುವಾಗ ಆತನಿಗೋಸ್ಕರ ಕೆಲವರನ್ನ ಶಿಷ್ಯರಾಗಿ ಮಾಡಿಕೊಂಡಿದ್ದಾನೆ. ఆ శిష్యులకు లోకములోనికి వెళ్లి సువార్త చెప్పండి అన్న సమయంలో ఆ శిష్యులకు చెప్పిన మాట, మీరు వెళ్లి శిష్యులను తయారు చేయండి అన్నాడు. ಆ ಶಿಷ್ಯರಿಗೆ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಹೇಳಿದಂತ ಮಾತೇನಂತ ಹೇಳಿದ್ರೆ, ಅವ್ರನ್ನ ಕಳಿಸಿಕೊಡುವಾಗ ಕಡೆ ಉಪದೇಶದಲ್ಲಿ, ನೀವು ಶಿಷ್ಯರಾಗಿದ್ದೀರಿ, ನೀವು ಲೋಕಕ್ಕೆ ಹೊರಟು ಹೋಗಿ ಶಿಷ್ಯರನ್ನಾಗಿ ಮಾಡಿರಿ, ಶಿಷ್ಯರನ್ನು ತಯಾರು ಮಾಡ್ರಿ ಎಂಬುದಾಗಿ. జాగ్రత్త వినండి, ಬಹಳ ಜಾಗ್ರತೆಯಿಂದ ಕೇಳಿಸ್ಕೊಳ್ಳಿ. ఇటు చూస్తూ వినండి, ಈ ಕಡೆ ನೋಡಿ ಕೇಳಿಸ್ಕೊಳ್ಳಿ. మీరు గురువులైన తర్వాత శిష్యులను తయారు చేయండి అని ప్రభు చెప్పలా. ನೀವು ಗುರುಗಳಾದ ಮೇಲೆ ಶಿಷ್ಯರಾಗಿ ಮಾಡ್ರಿ ಎಂಬುದಾಗಿ ಕರ್ತನು ಬೋಧಿಸಲಿಲ್ಲ. మీరు శిష్యులు,
ನೀವು ಶಿಷ್ಯರಾಗಿದ್ದೀರಿ, మీరు వెళ్ళండి, ನೀವು ಹೊರಟು ಹೋಗಿ శిష్యులను తయారు చేయండి. ಶಿಷ್ಯರನ್ನಾಗಿ ಸಿದ್ಧ ಮಾಡಿರಿ. గురువులై శిష్యులను తయారు చేయమని చెప్పలా. ನೀವು ಗುರುಗಳಾಗಿ ಶಿಷ್ಯರನ್ನ ತಯಾರು ಮಾಡ್ರಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿಲ್ಲ. ఈనాడు అనేక మంది తమకు శిష్యులను తయారు చేసుకుంటున్నారు. ಅನೇಕರು ಕ್ರಿಸ್ತನಿಗೆ ಶಿಷ್ಯರಾಗಿ ಮಾಡಿ ಅಂದ್ರೆ ತಮಗೋಸ್ಕರ ಶಿಷ್ಯರನ್ನು ತಯಾರು ಮಾಡ್ಕೊಳ್ತಾ ಇದ್ದಾರೆ. నేను చెప్పాల్సిన వివరణ కూడా అన్న చెప్పేశాడు. ఈ రోజుల్లో అనేక మంది తమకు శిష్యులుగా తయారు చేసుకుంటున్నారు గాని క్రీస్తుకు శిష్యులుగా తయారు చేయట్లేదు. ತಮಗೋಸ್ಕರ ಶಿಷ್ಯರನ್ನು ಮಾಡಿಕೊಳ್ಳುವುದಕ್ಕೆ ಆಸಕ್ತರಾಗಿದ್ದಾರೆ ಹೊರತು ಕ್ರಿಸ್ತನಿಗಾಗಿ ಶಿಷ್ಯರನ್ನಾಗಿ ಯಾರು ಮಾಡ್ತಾ ಇಲ್ಲ. సంఘంలో శిష్యుల సంఖ్య పెరగాలి. సభೆಗಳಲ್ಲಿ ಶಿಷ್ಯರ ಸಂಖ್ಯೆ ಬೆಳೆಯಬೇಕಾಗಿದೆ. రండి అపోస్తల కార్యముల గ్రంథం 6వ అధ్యాయంలో, ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳ ಗ್ರಂಥ 6ನೇ ಅಧ್ಯಾಯ మొదటి వచనం గమనిద్దాం. ಮೊದಲನೇ ವಚನ ಗ್ರಹಿಸೋಣ. అపోస్తల కార్యములు 6వ అధ్యాయం మొదటి వచనం. ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳು 6ನೇ ಅಧ್ಯಾಯ ಮೊದಲನೇ ವಚನ. ఆ దినముల్లో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు, ಆ ದಿನಗಳಲ್ಲಿ ಶಿಷ್ಯರ ಸಂಖ್ಯೆ ವಿಸ್ತರಿಸುತ್ತಿರುವಾಗ సమస్య విస్తరించింది. ಸಭೆಯಲ್ಲಿ ಸಮಸ್ಯೆ ವಿಸ್ತರಣೆಗೊಂಡಿತ್ತು. శిష్యులు ఉన్నా సమస్య విస్తరించింది. ಶಿಷ್ಯರು ಇದ್ದರೂ ಸಮಸ್ಯೆಯು ಉಲ್ಬಣವಾಯಿತು. సమస్యను పరిష్కరించాడు అపోస్తలుని పేతురు, మిగతా అపోస్తలులందరూ కూడా. ಆ ದಿನಗಳಲ್ಲಿ ಪೇತ್ರನು, ಯೋಹಾನ, ಯಾಕೋಬ ಅವರು ಆ ಸಮಸ್ಯೆಯನ್ನ ವಾಕ್ಯಾನುಸಾರವಾಗಿ ಪರಿಷ್ಕರಿಸಿದರು. విన్నారా ఈ మాట? ಈ ಮಾತನ್ನು ಕೇಳಿಸಿಕೊಂಡ್ರ? శిష్యుల సంఖ్య విస్తరించింది, ಶಿಷ್ಯರ ಸಂಖ್ಯೆ ವಿಸ್ತರಣೆಗೊಳ್ಳುತ್ತಿದೆ, సమస్య కూడా వచ్చింది, ಸಮಸ್ಯೆ ಉಂಟಾಗಿದೆ. ఆ సమస్యను దేవుని సేవకులు పరిష్కరించారు. ಆ ಸಮಸ್ಯೆಯನ್ನು ದೇವರ ಸೇವಕರು ವಾಕ್ಯಾನುಸಾರವಾಗಿ ಪರಿಷ್ಕಾರ ಮಾಡಿದ್ದಾರೆ. ఆ తర్వాత ఇప్పుడు చదవండి 7వ వచనం చూడండి, 6, 7. ಈಗ 7ನೇ ವಚನವನ್ನು ಓದಿ 6, 7 ಪ್ರಿಯರೇ. అపోస్తల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం చూడండి. అపోస్తల కృత్యಗಳು 6 ಮತ್ತು 7ನೇ ವಚನ. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. ದೇವರ ವಾಕ್ಯವು ಪ್ರಬಲವಾಗಿ ಶಿಷ್ಯರ ಸಂಖ್ಯೆ ಯೆರೂಸಲೇಮಿನಲ್ಲಿ ಬಹಳವಾಗಿ ವಿಸ್ತಾರವಾಯಿತು. ఈనాడు సంఘాల్లో ఇది నెరవేరగలిగితే చాలు, ఎంత దీవెనకరంగా ఉంటుందో. ಈ ದಿನಗಳಲ್ಲಿ ಪ್ರತಿ ಸಭೆಯಲ್ಲಿ ಈ ವಾಕ್ಯವು ನೆರವೇರಿದರೆ ಸಾಕಾಗಿದೆ ಪ್ರಿಯರೇ. ఈ మొదటి సందేశం అంతా కూడా ఇంట్రడక్షనే. ಈ ಮೊದಲನೇ ಸಂದೇಶವೆಲ್ಲವೂ ಕೂಡ ಪೀಠಿಕೆ ಆಗಿದೆ. గత ముందున్న దినాల్లో మనం ఒక పరీక్ష చేసుకోబోతున్నాం. ఇంతకు నేను నిజమైన దేవుని శిష్యున్నా కాదా అని పరీక్ష చేసుకోవాలి. ಇನ್ನು ಮುಂದಿನ ಸಂದೇಶಗಳಲ್ಲಿ ನಾವು ಪರೀಕ್ಷೆ ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕಾಗಿದೆ. ನಾನು ನಿಜವಾಗ್ಲೂ ದೇವರಿಗೆ ಶಿಷ್ಯನಾಗಿದ್ದೇನಾ, ಶಿಷ್ಯಳಾಗಿದ್ದೇನಾ ಎಂಬ ಆಲೋಚನೆಯಲ್ಲಿ. మార్కు సువార్త 16:15 ఏం రాయబడింది? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని రాయబడి ఉంది. గ్రేట్ కమిషన్ 16ನೇ ಅಧ್ಯಾಯ 16ನೇ ವಚನದಲ್ಲಿ ನೀವು ಸರ್ವಲೋಕಕ್ಕೆ ಹೋಗಿ ಸರ್ವ ಸೃಷ್ಟಿಗೆ ಸುವಾರ್ತೆಯನ್ನು ಪ್ರಕಟಿಸಿರಿ. రైట్. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో వెళ్ళి చేయవలసిన సువార్త ఒకటే కాదు, ఏం రాయబడిందో చూడండి. మత్తయి బర సువార్త 28ನೇ అధ్యాయದಲ್ಲಿ verse 19 19ನೇ ವಚನದಲ್ಲಿ ನೀವು ಹೊರಟು ಹೋಗಿ ಸುವಾರ್ತೆ ಮಾತ್ರ ಹೇಳುವಂತದ್ದಲ್ಲ. మాథ్యూ 28:19 మత్తయి బర సువార్త 28:19 మీరు వెళ్ళి శిష్యులను తయారు చేయండి అన్నాడు. ನೀವು ಹೊರಟು ಹೋಗಿ ಶಿಷ್ಯರನ್ನು ತಯಾರು ಮಾಡ್ರಿ. ఇప్పుడు రెండు భాగాలు ఇక్కడ కనబడుతున్నాయి. ಎರಡು ಭಾಗಗಳಲ್ಲಿ ಕಾಣಿಸಿಕೊಳ್ಳುತ್ತಿವೆ. ఒకటి సువార్త చెప్పండి, ಒಂದು ಸುವಾರ್ತೆಯನ್ನು ಹೇಳಿರಿ. రెండు శిష్యులను తయారు చేయండి. ಎರಡನೇದಾಗಿ ಶಿಷ್ಯರನ್ನು ತಯಾರು ಮಾಡಿರಿ. ఇప్పుడు జరుగుతుంది ఏంటి సంఘాల్లో? సభೆಗಳಲ್ಲಿ ಈಗ ನಡೀತಿರತಕ್ಕಂತ ಕಾರ್ಯವಾದ್ರೂ ಏನು? సేవకుల మధ్య జరుగుతుంది ఏంటి? సేవಕರ ಮಧ್ಯದಲ್ಲಿ ನಡೀತ ಕಾರ್ಯವೇನು? సువార్తికులు ఏం చేస్తున్నారు? సువార్తికರು ఏం ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ? సువార్త చెప్తున్నాం, ಸುವಾರ್ತೆಯನ್ನು ಹೇಳ್ತಾ ಇದ್ದೇವೆ. వారు ప్రభు నమ్ముకుంటున్నారు. కొంతమంది ಅವರು ಕೆಲವರು ಕರ್ತನನ್ನ ಅಂಗೀಕಾರ ಮಾಡಿಕೊಳ್ತಾ ಇದ್ದಾರೆ. నమ్మిన వారిని వెంటాడుతూ వారిని యేసయ్యకు శిష్యులుగా తయారు చేయడం అనేది జరగడంలా, ನಂಬಿದವರನ್ನ ಹಿಂಬಾಲಿಸುತ್ತಾ ಅನುಸರಿಸುತ್ತಾ ಅವರನ್ನು ಕ್ರಿಸ್ತನಿಗೆ ಶಿಷ್ಯರನ್ನಾಗಿ ಮಾಡುವುದು ಕಾರ್ಯ ನಡೀತಾ ಇಲ್ಲ. బెంగళూరులో ఒక సంఘ పెద్ద నాతో ఇలాగన్నాడు. బెంగళూరులో సంఘ చాలా ఉన్నాయి కదా, ఒక సంఘ పెద్ద ఇలాగన్నాడు. ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ ಒಂದು ಸಭೆಯ ಹಿರಿಯರು ಸೇವಕರ ಬಳಿ ಹೀಗೆ ಹೇಳಿದ್ರು, ఈ ఇయర్ లో 2024లో టోటల్ గా మేము 25 మెంబర్స్ కు బాప్తిసం ఇచ్చాం బ్రదర్ అన్నాడు. 25 మెంబర్స్. ఈ 2024ರಲ್ಲಿ 25 ಮಂದಿಗೆ ನಾವು ದೀಕ್ಷಾಸ್ಥಾನ ಕೊಟ್ಟಿದ್ದೇವೆ ಈ ವರ್ಷದಲ್ಲಿ ಎಂಬುದಾಗಿ నేను ప్రైజ్ ది లార్డ్ అన్నాను గట్టిగా, దేవుని స్తోత్రం అన్నాను. ప్రైజ్ ది లార్డ్ ಎಂಬುದಾಗಿ దేవునికి స్తోత్రం ಎಂಬುದಾಗಿ గట్టిగా ತಿಳಿಸಿ. నెక్స్ట్ క్వశ్చన్, ఆ 25 మందిలో ఎంతమంది నిజమైన శిష్యులుగా
సంఘ సహవాసంలో సాగుతున్నారని అడిగాను. ಆ 25 ಮಂದಿ ದೀಕ್ಷಾಸ್ಥಾನ ತೆಗೆದುಕೊಂಡವರಲ್ಲಿ ಎಷ್ಟು ಮಂದಿ ನಿಜವಾದ ಶಿಷ್ಯರಾಗಿ ಸ್ಥಳೀಯ ಸಭೆ ಅನುಮತಿಯಲ್ಲಿ ಮುಂದುವರಿತಾ ಇದ್ದಾರೆ ಎಂಬುದಾಗಿ ಕೇಳಿದರು. అది కొంచెం కష్టం లేండి చెప్పడం అన్నాడు. ಅದು ಸ್ವಲ್ಪ ಕಷ್ಟ ಬ್ರದರ್ ಹೇಳುವಂತದ್ದು ಎಂಬುದಾಗಿ. జీవితంలో ఎప్పుడూ కూడా సంఖ్య చెప్పుకొని సంబరపడవద్దు. ನಿನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ಎಂದೂ ಕೂಡ ಸಂಖ್ಯೆ ಹೇಳಿ ಸದಸ್ಯತ್ವ ಹೇಳಿ ఆనంద పడుವುದು ಬೇಡ ప్రేరే. మా సంఘంలో ఇంతమంది ఉన్నారు, స్తోత్రం. కానీ అందులో ఎంతమంది నిజమైన శిష్యులుగా ఉన్నారు? ನಮ್ಮ ಸಭೆಯಲ್ಲಿ ಇಷ್ಟು ಮಂದಿ ಇದ್ದಾರೆ, ಸ್ತೋತ್ರ. ಆದ್ರೆ ಎಷ್ಟು ಮಂದಿ ಈಗ ಸ್ಥಳೀಯ ಸಭೆಯಲ್ಲಿ ಮುಂದುವರಿತಾ ಇದ್ದಾರೆ ಅದನ್ನ ಹೇಳಿ ಪ್ರಿಯರೇ. ఎందుకో ప్రభు ఈ సమయంలో ఈ దినాల్లో ఈ శిష్యత్వాన్ని గూర్చి మన ముందుకు తెస్తున్నాడు అంటే సంఘములో ఉన్న ప్రతి వ్యక్తి కూడా శిష్యుడిగా తయారు కావాలనే. ಈ ದಿನಗಳಲ್ಲಿ ಯಾಕೆ ಈ ವಾಕ್ಯವನ್ನು ಗಟ್ಟಿಯಾಗಿ ಸ್ವಾಮಿ ಈ ಪ್ರಸ್ತಾಪ ನಮ್ಮ ಮುಂದೆ ತರುತ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂದ್ರೆ ಪ್ರತಿ ಸಭೆಯಲ್ಲಿ ಶಿಷ್ಯತ್ವದ ಬೆಳವಣಿಗೆ ಆಗಬೇಕು, ప్రతియొక్కరు కూడా శిష్యరాగి ಬೆಳಿಬೇಕಾಗಿದೆ. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఉదాహరణ ప్రియరే, అపోస్తుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం, అపోస్తుల కృత్యముల గ్రంథ 15వ అధ్యాయం 36వ వచనం, 36వ వచనದಲ್ಲಿ చదువుతారా? అపోస్తుల కార్యం, ఇది అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్. అపోస్తుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం, యాక్ట్స్ చాప్టర్ 15 వర్స్ 36. 15:36ನೇ ವಚನ ನೋಡಿಕೊಳ್ಳೋಣ. ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳ ಗ್ರಂಥ 36. ఆ 15:36. yes అది కావాల్సింది. ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనము చూద్దామని పౌలు బర్నబాతో అనెను. వినండి, స్వార్థ పరిచర్య చేసి వచ్చారు, ಸ್ವಾರ್ಥ ಕೆಲಸವನ್ನು ಮಾಡಿ ಬಂದಿದ್ದಾರೆ, అనేక ప్రదేశాలకు వెళ్ళారు, ಅನೇಕ ಪ್ರದೇಶಗಳನ್ನು ಸಂಚಾರ ಮಾಡಿದ್ದಾರೆ, క్రీస్తును గురించి ప్రకటించారు, ಕ್ರಿಸ್ತನ ಕುರಿತಾದ ಉಪದೇಶ ಮಾಡಿದ್ದಾರೆ, యేసే క్రీస్తు అని దృఢంగా చెప్పారు, ಯೇಸುವೇ ಕ್ರಿಸ್ತನಾಗಿದ್ದಾನೆಂಬುದಾಗಿ ಅವರು ದೃಢವಾಗಿ ಹೇಳಿದ್ದಾರೆ. కొంతమంది అక్కడక్కడ ప్రభు నమ్ముకున్నారు, ಕೆಲವರು ಅಲ್ಲಲ್ಲಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ಕಂಡುಕೊಂಡಿದ್ದಾರೆ. నమ్మిన వాళ్ళను వదిలిపెట్టలేదు గాని వారు ఎలాగున్నారు అని మరలా ఫాలో అప్ చేస్తున్నారు. ನಂಬಿದವರನ್ನ ಹಾಗೆ ಬಿಟ್ಟು ಬಿಡಲಿಲ್ಲ, ಅವರು ಹೇಗಿದ್ದಾರೆ ಎಂಬುದಾಗಿ ಅವರನ್ನ ಹಾಗಾಗಿ ಹಿಂಬಾಲಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. వెళ్ళి చూశారు, లుస్త్రా అనే ఒక స్థలంలో తిమోతి అనే ఒక శిష్యుడు కనబడ్డాడు. 16th చాప్టర్ లో ಹೋಗಿ ನೋಡುವಾಗ 16ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ తిమోతియెంబ ಒಬ್ಬ ಶಿಷ್ಯನಲ್ಲಿದ್ದಾನೆ. ప్రియులారా, అలాగున సంఘం శిష్యులను తయారు చేసే విధంగా ఉండవలసింది. ಆ ರೀತಿ ಪ್ರತಿ ಸ್ಥಳೀಯ ಸಭೆಯು ಶಿಷ್ಯರನ್ನು ತಯಾರು ಮಾಡುವಂತ ಸೇವೆಯ ಹಂತದಲ್ಲಿ ತೊಡಗಿಸಿಕೊಳ್ಳಬೇಕಾಗಿದೆ. అట్లయితే ఈ 3 దినాల తర్వాత ముగింపులో నిజంగా నువ్వు ఎంతవరకు దేవుని శిష్యుడవు, నేనెంతవరకు దేవుని శిష్యుణ్ణి అని తేల్చుకుందాం. ఆఖరిలోపు ಈ 3 ದಿನಗಳ ಕೂಟಗಳು ಮುಗಿಯುವುದರೊಳಗಾಗಿ ನಾವುಗಳು ನಿಜವಾಗ್ಲೂ ದೇವರಿಗೆ ಎಷ್ಟು ಸರಿಯಾದ ಶಿಷ್ಯರಾಗಿದ್ದೇವೆ, ಶಿಷ್ಯತ್ವದ ಬೆಳವಣಿಗೆ ಹೇಗೆ ಹೊಂದುತ್ತಾ ಎಂಬುದಾಗಿ ನಾವು ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳೋಣ. ದ ಕಾಲ್ ಫಾರ್ ಡಿಸೈಪಲ್ಶಿಪ್, ನಾವು ಶಿಷ್ಯತ್ವರಾಗಿರುವುದಕ್ಕಾಗಿ ಕರೆಯಲ್ಪಟ್ಟಿದ್ದೇವೆ. ದ ಕಾಸ್ಟ್ ಆಫ್ ಡಿಸೈಪಲ್ಶಿಪ್, విలువ, శిష్యత్వం యొక్క విలువ ఎంత, ಶಿಷ್ಯರ ಮೌಲ್ಯವನ್ನು ಉಂಟಾಗುವುದಕ್ಕಾಗಿ ಕರೆಯಲ್ಪಟ್ಟಿದ್ದೇವೆ. ದ ಚಾಲೆಂಜಸ್ ಆಫ್ ಫಾರ್ ಡಿಸೈಪಲ್ಶಿಪ್, ನಾವು ಶಿಷ್ಯತ್ವದ ಸವಾಲುಗಳನ್ನು ಎದುರಿಸಿಕೊಳ್ಳುವುದಕ್ಕಾಗಿ ಕರೆಯಲ್ಪಟ್ಟಿದ್ದೇವೆ. ఈ సంగతులన్నీ మనం చూడబోతున్నాం. ఈ సంగతిಗಳನ್ನು ನಾವು ನೋಡ್ಲಿಕ್ಕಿದ್ದೇವೆ. దేవుడు ఈ రాత్రి వేళ మరొకసారి దేవుడు పిలుస్తున్నాడు. ಮತ್ತೊಮ್ಮೆ ಈ ರಾತ್ರಿ ವಾಕ್ಯದ ಮೂಲಕವಾಗಿ ನಮ್ಮನ್ನು ಕರೆಯುವಂತನಾಗಿದ್ದಾನೆ. చేరువచ్చిన అందరూ కూడా ప్రభు నమ్మిన వారేనా? ಕರ್ತನಾದ ಈ ಕೂಡಿ ಬಂದಿರತಕ್ಕಂತ ಪ್ರತಿಯೊಬ್ಬರು ನಮ್ಮಲ್ಲಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ಅಂಗೀಕಾರ ಮಾಡಿಕೊಂಡವರೇನಾ? మాథ్యూ 11th చాప్టర్ చదివాం కదా, 2 పిలుపులు అక్కడ కనబడుతున్నాయి. మత్తయి బರೆದ ಸುವಾರ್ತೆ 11ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ 2 ಕರೆಗಳನ್ನು ಗ್ರಹಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. రండి అందరూ తెరవండి మరొకసారి. చివరిగా ಎಲ್ಲರೂ ಕೂಡ ತೆರೆದುಕೊಳ್ಳೋಣ ಪ್ರೇರೆ. లాస్ట్ మరొకసారి ఆ వచనాన్ని మనం వివరించుకొని ముగించుకుందాం. ಆ ವಾಕ್ಯವನ್ನು ವಿವರಿಸಿ ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಮುಗಿಸೋಣ. మత్తయి సువార్త 11వ అధ్యాయం, మత్తయి బರೆದ ಸುವಾರ್ತೆ 11ನೇ ಅಧ್ಯಾಯ 28-29 వచనాలు, 28-29 వచనಗಳನ್ನು గ్రహించి స్టార్టింగ్ లో చదివిన వచ్చిన మాటికి చదువుతున్నాను నేను, అది మీకు గుర్తుండిపోవాలని. 11:28 ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగును. ಕಷ್ಟಪಡುವವರೇ ಹೊರಹೊತ್ತವರೇ ನೀವೆಲ್ಲರೂ ನನ್ನ ಬಳಿಗೆ ಬನ್ನಿರಿ, ನಾನು ನಿಮಗೆ ವಿಶ್ರಾಂತಿ ಕೊಡುವೆನು. ನಾನು ಸಾತ್ವಿಕನು, ದೀನ ಮನಸ್ಸುಳ್ಳವನು ಆಗಿರುವುದರಿಂದ ನನ್ನ ನೊಗವನ್ನು ನಿಮ್ಮ ಮೇಲೆ ತೆಗೆದುಕೊಂಡು ನನ್ನಲ್ಲಿ ಕಲಿತುಕೊಳ್ಳಿರಿ.
ಆಗ ನಿಮ್ಮ ಆತ್ಮಗಳಿಗೆ ವಿಶ್ರಾಂತಿ ಸಿಕ್ಕುವುದು. రైట్, ఇటు వినండి. ఇక్కడ రెండు పిలుపులు కనబడుతున్నాయని చెప్పాను. ಇಲ್ಲಿ ಎರಡು ಕರೆಗಳು ಕಾಣಿಸಿಕೊಳ್ಳುತ್ತೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ದೇವೆ. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. పునః రిపీట్ ಮಾಡ್ತಾ ಇದ್ದೇವೆ. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. పునః ప్రారంభిస్తా ఇದ್ದೇವೆ ప్రేయర్. ఎందుకు అంటే ಯಾಕಂದ್ರೆ మళ్ళీ ప్రారంభం చేయట్లేదు, ఆ మాట మరొకసారి చెప్తున్నాను. మತ್ತೊಮ್ಮೆ ఈ మాట ಹೇಳುತ್ತಿರುವ ಸಂಗತಿ ಏನಂದ್ರೆ, ఇక్కడ కూర్చున్న మీలో కొంతమంది మొదటి పిలుపుకి ఇంకా అంగీకరించలేదు. మీరు ಇಲ್ಲಿ ಕುಳಿತುಕೊಂಡಂತ ನಿಮ್ಮಲ್ಲಿ ಅನೇಕರು ಮೊದಲನೆಯ ಕರೆಯುವಿಕೆಗೆ ಇನ್ನೂ ಅವರು ಸ್ವೀಕಾರ ಮಾಡಿಲ್ಲ. రెండు పిలుపులు ఇక్కడ ఉన్నాయి. ಎರಡು ಕರೆಗಳಿಲ್ಲಿದೆ ಪ್ರಿಯರೇ. యేసు పిలిచిన రెండు పిలుపులు కనబడుతున్నాయి. ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಕರೆದಂತ ಎರಡು ಕರೆಗಳು ಇಲ್ಲಿದ್ದಾವೆ. యేసు ప్రభు వారు రెండు విధానాల్లో పిలిచాడు. ఇక్కడ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಎರಡು ವಿಧಾನವಾಗಿ ಕರೆದಿದ್ದಾನೆ. మొదటిది నా దగ్గరికి రండి, ಮೊಟ್ಟ ಮೊದಲದು ನನ್ನ ಬಳಿಗೆ ಬನ್ನಿರಿ. రెండవది నా యొద్ద నేర్చుకొనుడి. ಎರಡನೇದಾಗಿ ನನ್ನ ಬಳಿಯಲ್ಲಿ ಕಲಿತುಕೊಳ್ಳಿರಿ. మొదటిది నా యొద్దకు రండి, ಮೊದಲನೇದು ನನ್ನ ಬಳಿಗೆ ಬನ್ನಿರಿ. రెండవది నా యొద్ద నేర్చుకొనుడి. ಎರಡನೇದಾಗಿ ನನ್ನ ಬಳಿಯಲ್ಲಿ ಕಲಿತುಕೊಳ್ಳಿರಿ. రెండవ పిలుపును గురించి ముందు చూద్దాం, కానీ మొదటి పిలుపుకు జవాబు చెప్పండి. ఇప్పుడు ಆ ಎರಡನೇ ಕರೆಯುವಿಕೆ ಕುರಿತಾಗಿ ಅನಂತರ ಧ್ಯಾನ ಮಾಡೋಣ. ಈ ಮೊದಲನೇ ಕರೆಯುವಿಕೆಯ ಭಾವನ ತಿಳಿಸಿರಿ ಪ್ರಿಯರೇ. చేరువచ్చిన మీరు ఎంతమంది ప్రభు దగ్గరికి వచ్చిన వారు ఇక్కడ ఉన్నారు? ಕುಳಿತುಕೊಂಡಿರ್ತಕ್ಕಂಥ ನಿಮ್ಮಲ್ಲಿ ಅನೇಕರಲ್ಲಿ ಎಷ್ಟು ಜನ ಕರ್ತನಿಗೆ ಒಪ್ಪಿಸಿಕೊಟ್ಟು ಅಂಗೀಕಾರ ಮಾಡಿಕೊಂಡಿದ್ದೀರಿ? ప్రభు అయిన యేసుకు దూరంగా ఉన్నారు మీరు ఇంకా కొంతమంది. ಇನ್ನು ನಿಮ್ಮಲ್ಲಿ ಅನೇಕರು ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ರಕ್ಷಣೆಗೆ ದೂರವಾಗಿದ್ದೀರಿ. నా దగ్గరికి రండి అంటే అర్థం ఏంటంటే యువర్ అవే, నువ్వు దూరంగా ఉన్నావు అని అర్థం. ನನ್ನ ಬಳಿಗೆ ಬನ್ನಿರಿ ಎಂಬುದಾಗಿ ಅರ್ಥ ಏನಂದ್ರೆ ಇನ್ನೂ ನನಗೆ ದೂರವಾಗಿದೆ, ಕ್ರಿಸ್ತನಿಗೆ ದೂರವಾಗಿದೆ ಎಂಬುದಾಗಿ. చర్చికి వచ్చాను కదా అనుకుంటున్నావు కదా, ನೀನು ಸಭೆಗೆ ಬಂದಿದ್ದೇನೆ ಎಂಬುದಾಗಿ ತಿಳ್ಕೊಂಡಿದ್ದಿ, కానీ నువ్వు దేవునికి దూరంగానే ఉన్నావు. ಆದ್ರೆ ಇನ್ನು ಕರ್ತನಿಗೆ ನೀನು ದೂರವಾಗಿದ್ದಿ. నేను ప్రార్థనకు మా అమ్మ నాన్న వెంట వస్తున్నాను కదా, మా ఫ్యామిలీతో పాటు చర్చికి వచ్చాను కదా అనుకుంటున్నావు కదా. ನಾನು ಪ್ರಾರ್ಥನೆಗೆ ನಮ್ಮ ಕುಟುಂಬ ಸದಸ್ಯರೊಂದಿಗೆ ಬರ್ತಾ ಇದ್ದೇನೆ, ಸಭೆಗೆ ಬರ್ತಾ ಇದ್ದೇನೆ ಎಂಬುದಾಗಿ ನೆನೆಸುತ್ತೀಯಲ್ಲ, కానీ ఇంకా నువ్వు దేవునికి దూరంగానే ఉన్నావు. ಇನ್ನು ದೇವರಿಗೆ ನೀ ದೂರವಾಗಿದ್ದಿ. నువ్వు దూరంగా ఉన్నావు గనుకనే నువ్వు చేసే పనులన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైన పనులే చేస్తున్నావు. ಇನ್ನು ದೇವರಿಗೆ ದೂರವಾಗಿರುವುದರಿಂದ ನೀನು ಮಾಡುವಂತ ಎಲ್ಲ ಕಾರ್ಯಗಳು ದೇವರಿಗೂ ಆತನ ವಾಕ್ಯಕ್ಕೂ ವಿರುದ್ಧವಾದದ್ದನ್ನು ಮಾಡುತ್ತಾ ಇದೆಯಾ. దేవునికి దూరంగా ఉండడం దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. ದೇವರಿಗೆ ದೂರವಾಗಿರುವುದು, ದೇವರಿಗೆ ವಿರುದ್ಧವಾಗಿ ಜೀವಿಸುವುದು ಸ್ವಲ್ಪ ಆತನಿಗೆ ಇಷ್ಟವಿಲ್ಲ. ఒక క్రైస్తవ కుటుంబంలో జన్మించిన వాడిగా, ಒಂದು ಕ್ರೈಸ್ತ ಕುಟುಂಬದಲ್ಲಿ ಹುಟ್ಟಿದ ರೀತಿಯಲ್ಲಿ, నేను ఒక సేవకుని కుమారుడిగా, ನಾನೊಬ್ಬ ಸೇವಕನ ಮಗನಾಗಿ పాటలు పాడేవాడిని, ಆ ಹಾಡುಗಳು ಹೇಳುತ್ತಕ್ಕಂಥವನು, చక్కగా తబల వాయించేవాడిని, ಬಹಳ ಚೆನ್ನಾಗಿ ತಬಲ ಕೂಡ ಬಾರಿಸುವಂತ, ఏ మీటింగ్ లో నేను ఫస్ట్ లైన్ లో కూర్చొని బాగా అన్ని కార్యక్రమాలు చేసేవాడిని, ಯಾವ ಮೀಟಿಂಗ್ ಗಳಲ್ಲಿ ಮೊದಲನೇ ಸಾಲ ಕೂತ್ಕೊಂಡು ಬಹಳ ಕಾರ್ಯಕ್ರಮಗಳನ್ನ ಸರಿಯಾಗಿ ನಿರೂಪಿಸಿ ఎలాగో మా నాన్న సేవకుడు గనక అన్ని పనుల్లో పాలు పొందేవాడిని, ನಮ್ಮ ತಂದೆ ಸೇವಕರೆಂಬುದಾಗಿ ಎಲ್ಲ ಚಟುವಟಿಕೆಗಳಲ್ಲಿ ಪಾಲ್ಗಾರನಾಗ್ತಿದ್ದೆ. నన్ను చూసిన వాళ్ళందరూ కూడా మోషే ఎంత మంచోడు అని అనుకున్నారు కూడా. ನನ್ನ ನೋಡ್ತಕ್ಕಂಥವರೆಲ್ಲರೂ ಕೂಡ ಮೋಶೆ ಎಷ್ಟು ಒಳ್ಳೆಯವನೆಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. నన్ను మోషే బాబు అని పిలుస్తారు. మోషే బాబు చాలా మంచోడు, జానన్నకు మంచి కుమారుడు పుట్టాడు అనుకుంటూ వచ్చారు. ಮೋಶೆ ಬಾಬು ಬಹಳ ಒಳ್ಳೆಯವನು, ಜಾನಣ್ಣವರಿಗೆ ಒಳ್ಳೆ ಮಗ ಹುಟ್ಟಿದ್ದಾನೆಂಬುದಾಗಿ ಎಲ್ಲರೂ ಕೂಡ ಹೊಗಳ್ತಾ ಇದ್ರು. ఒకరోజు 81లో నాకు అర్థమైంది. 1981ರಲ್ಲಿ అర్థవాయిತು ನನ್ನ నిజ జీవనದ. నేను పాటలు పాడుతున్నాను, తబలా వాయిస్తున్నాను, కానీ దేవునికి నేను దూరంగా ఉన్నాను అర్థమైంది ఆ రోజు. ಹಾಡುಗಳು ಹೇಳುತ್ತಾ ಇದ್ದೆ, ತಬಲಾ ಬಾರಿಸ್ತಿದ್ದೆ, ಆದ್ರೆ ನಾನು ದೇವರಿಗೆ ಬಹಳ ದೂರವಾಗಿದ್ದೆ ಎಂಬುದಾಗಿ. నేను దేవునికి దూరంగా ఉన్నందువలన నేను వెళ్ళే స్థలము కూడా దేవుడు లేని స్థలం వెళుతున్నాను అని ఆ రాత్రి నాకు అర్థమైందండి. ನಾನು ದೇವರಿಗೆ ದೂರವಾಗಿರೋದ್ರಿಂದ ನಾನು ಹೋಗುವಂತ ಸ್ಥಳವು ಕೂಡ ದೇವರಿಗೂ ಆತನ ವಾಕ್ಯಕ್ಕೂ ಬಹಳ ದೂರವಾಗಿರತಕ್ಕಂತ ಸ್ಥಳ. దేవుడు లేని నరకాగ్ని గుండానికి వెళ్తానని చెప్పి ఆ రాత్రి వేళ దేవుని సేవకుడు ఔ జోసెఫ్ గారు చెప్పారు. ದೇವರು ಇಲ್ಲದೆ ಹೋದರೆ ನೇರವಾಗಿ ನರಕಾಗ್ನಿ ಇಳಿದು ಹೋಗುತ್ತೆ ಎಂಬುದಾಗಿ ಆ ರಾತ್ರಿ ಜೋಸೆಫ್ ದೇವರ ಸೇವಕರು ತಿಳಿಸಿದ್ರು ಪ್ರಿಯರೇ. ఆ చక్కని పాట ఎత్తాడండి. నరకము నోర్వా గలవా, నరకమందుండా గలవా ప్రియ స్నేహితుడా అనే పాట నరకాన్ని గూర్చి కొంచెంసేపు పాట పాడాడు ఆయన. ಆ ನರಕದ ಕುರಿತಾಗಿರ್ತಕ್ಕಂಥ ಹಾಡನ್ನ ಬಹಳ ಸ್ಪಷ್ಟವಾಗಿ ಆ ದೇವರ ಸೇವಕರು ಹಾಡಿದ್ರು. ಆ ವಾಕ್ಯಕ್ಕೆ ದೇವರ ಸೇವಕರು ಆಕರ್ಷಿತರಾದರು. చాలా భయం అనిపించింది, ಬಹಳ ಹೆದರಿಕೆ ಉಂಟಾಯಿತು ಪ್ರೇರೆ. ఫస్ట్ లైన్ లో కూర్చున్నాను, ಮೊದಲನೇ ಸಾಲಿನಲ್ಲಿ ಕುಳಿತುಕೊಂಡಿದ್ದಾರೆ. జనరల్ గా ఆల్టర్ కాల్ ఇచ్చేటప్పుడు వెనక్కు తిరిగి ఎవరెవరు చేతులు ఎత్తుతున్నారు, ఎంతమంది చేతులు ఎత్తారని కౌంటింగ్ చేసేవాడిని.
ಜನರಲ್ గా ಅನೇಕರು ಕೈ ಎತ್ತುತ್ತಾ ಇದ್ದಾರೆ. ಎಷ್ಟು ಮಂದಿ ಕೈ ಎತ್ತುತ್ತಾ ಇದ್ದಾರೆ ಎಂಬುದಾಗಿ ಆಲೋಚನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఆల్టర్ కాలప్పుడు వెనక్కు తిరిగి చూసేవాడిని నేను. ಆ ಅಂತಿಮ ಕರೆಯಲ್ಲಿ ಹಿಂದಿಗಡೆ ಎಷ್ಟು ಜನ ಕೈ ಎತ್ತಿದ್ದಾರೆ ಎಂಬುದಾಗಿ ಅನೇಕರನ್ನ ಗಮನಿಸ್ತಾ ಇದ್ರು ಇವರು. ఆ రాత్రి ఇక వెనక్కు తిరగడం అనేది జరగలేదు. ಇನ್ನು ಆ ರಾತ್ರಿ ಇನ್ನು ಯಾರನ್ನೂ ಗಮನಿಸಿಲ್ಲ, ಯಾರನ್ನೂ ಹಿಂಬಾಲಿಸಿಲ್ಲ. నా హృదయం నా ముందుకు దేవుడు తీసుకొని వచ్చి పెట్టేశాడు. ನನ್ನ ಹೃದಯವನ್ನೇ ದೇವರು ಮುಂದೆ ತಂದಿಟ್ಟಿದ್ದಾನೆ ಪ್ರಿಯರೇ. ఇదో కుమారుడా, నీ హృదయం పాపముతో నిండి ఉంది, నీవు కూడా నరకాగ్నిగుండం వెళ్లాల్సిందే అన్నాడు. ఇగో మగనే, ನಿನ್ನ ಹೃದಯ ಪಾಪದಲ್ಲಿ ತುಂಬಿದೆ. ನೀನು ಅನೇಕರನ್ನ ಗಮನಿಸ್ತಾ ಇದೆಯಾ, ಆದ್ರೆ ನಿನ್ನ ಹೃದಯ ಪಾಪದಲ್ಲಿ ತುಂಬಿದೆ ಎಂಬುದಾಗಿ ಆ ರಾತ್ರಿ ದೇವರು ಮಾತಾಡಿದ್ದಾನೆ. నరకం ఇలాగుంటుంది అని చెప్పాడు. నరకం ఈ ರೀತಿ ಇರುತ್ತದೆ ಎಂಬುದಾಗಿ ತಿಳಿಸಿದ್ರು ಪ್ರಿಯರೇ. అరే, ఒక పాస్టర్ కుమారుణ్ణి నేను నరకం పోతానా అని ఆశ్చర్యపోయాను. ಒಬ್ಬ ಪಾಸ್ಟರ್ ಮಗನು ಎಲ್ಲಾ ಚಟುವಟಿಕೆಗಳಿದ್ದೇನೆ, ನಾನ್ಯಾಕೆ ನರಕಕ್ಕೆ ಹೋಗುತ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ ಆಶ್ಚರ್ಯವಾಯಿತು. సందేశం అయిపోయింది. ಸಂದೇಶ ಮುಕ್ತಾಯವಾಯಿತು. అందరూ తల ఉంచమన్నాడు. ಎಲ್ಲರೂ ತಲೆಗಳನ್ನ ಬಾಗಿಸಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ದಾರೆ. మీలో ఎవరైనా నరకాగ్నిగుండం తప్పించుకోవడానికి దేవుని కృప యొద్ద, దేవుని యొక్క సహాయం దగ్గరికి రావడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారా అని ఆయన అడగటం ప్రారంభించాడు. ಅಂತಿಮ ಕರೆಯ ಪ್ರಸ್ತಾಪನೆಯಲ್ಲಿ ನಾನು ಸಂದೇಶ ಮುಗಿಸ್ತಾ ಇದ್ದೇನೆ, ನಿಮ್ಮಲ್ಲಿ ನರಕವನ್ನು ತಪ್ಪಿಸಿಕೊಳ್ಳೋದಕ್ಕೆ ಯಾರಿಗಾರ ಆಸಕ್ತಿ ಇದೆಯಾ ಎಂಬುದಾಗಿ ಅವರು ಕೂಗಿದರು. నా హృదయంలో ఎక్కడ లేని వేదన ఏర్పడింది. హృదయದಲ್ಲಿ ವೇದನೆ ಉಂಟಾಯಿತು. ఇక ఆలస్యము చేయకుండా చేయెత్తాను నేను. ಇನ್ನು ತಡ ಮಾಡದೆ ಆ ಸುವಾರ್ತೆ ಸಂದೇಶಕ್ಕೆ ಒಳಗಾಗಿ ಕೈ ಎತ್ತು. చేయెత్తడం మాత్రమే కాదండి, గట్టిగా ఏడ్చాను కూడా. ಕೈ ಎತ್ತುವುದು ಮಾತ್ರವಲ್ಲದೆ గట్టియాగి దుఃఖపట్టిದ್ದು ಉಂಟು. వాక్యం చెప్తున్నాను, నాకు పెదనాన్న అవుతాడు. ఓ పెదనాన్న, ఆ నరకాగ్నిగుండం నాకు వద్దు పెదనాన్న అని ఏడ్చానండి ఆ రాత్రి వేళ. ವಾಕ್ಯ ಹೇಳುವಂತ ದೇವರ ಸೇವಕರು ದೊಡ್ಡಪ್ಪ ಆಗುತ್ತಾರೆ. ದೊಡ್ಡಪ್ಪವ್ರೆ, ಆ ನರಕ ಯಾತನೆ ಬೇಡ, ನಾನು ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಕಂಡುಕೊಳ್ಳುತ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ ರಾತ್ರಿ ತೀರ್ಮಾನ ಮಾಡಿದ್ದೇನೆ. ఆ రాత్రి నా హృదయంలోనికి యేసయ్యను చేర్చుకున్నాను. ಆ ರಾತ್ರಿ ಹೃದಯದಲ್ಲಿ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ಸೇರಿಸಿಕೊಳ್ಳೋದಕ್ಕೆ ಸಾಧ್ಯವಾಯಿತು. ఈ రాత్రి మిమ్మల్ని అడుగుతున్నాను. ಈ ರಾತ್ರಿ ನಿಮ್ಮನ್ನ ಕೇಳುತ್ತಾ ಇದ್ದೇನೆ. యవనస్తులు ఉన్నారు, యవనస్తురిದ್ದೀರಿ, యవనస్తురాండ్లు ఉన్నారు, యవన ಯುವಕ ಯುವತಿರಿದ್ದೀರಿ. మీలో మందిరానికి చేరి వచ్చారు. ನೀವೆಲ್ಲರೂ ಈ ಕೂಟಕ್ಕೆ ಬಂದಿದ್ದೀರಿ. చక్కగా ఈ గంట సేపు వాక్యాన్ని విన్నారు. ಈ 1 ಗಂಟೆ ಕಾಲ ನೀವು ಸ್ಪಷ್ಟ ವಾಕ್ಯ ಕೇಳಿಸಿಕೊಂಡಿದ್ದೀರಿ. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళబోతున్నారు. ಈಗ ನೀವು ಮನೆಗೆ ಹೋಗ್ಲಿಕ್ಕಿದ್ದೀರಿ. క్రీస్తుకు దూరంగా ఉండి ఇంటికి వెళ్తావా, క్రీస్తుకు దగ్గరగా వచ్చి ఇంటికి వెళ్తావా? ನಿನ್ನನ್ನು ಪ್ರೀತಿಸುವ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಿಗೆ ದೂರವಾಗಿ ಇರುವುದಕ್ಕಾಗಿ ಮನೆಗೆ ಹೋಗ್ತೀಯಾ, ಅಥವಾ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಿಗೆ ಸಮೀಪವಾಗಿ ಜೀವಿಸುವುದಕ್ಕಾಗಿ ನೀನು ಮನೆಗೆ ಹೋಗ್ತೀಯಾ? ప్రభును హృదయంలో చేర్చుకొని ఇంటికి వెళ్తావా, లేక ప్రభువునకు దూరంగా ఉండి ఇంటికి వెళ్తావా? ಕರ್ತನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಒಪ್ಪಿಕೊಂಡು ಸೇರಿಸಿಕೊಳ್ಳುವುದಕ್ಕಾಗಿ ಇಷ್ಟಪಟ್ಟು ಹತ್ತಿರವಾಗಿರುವುದಕ್ಕಾಗಿ ಮನೆಗೆ ಹೋಗ್ತೀಯಾ, ಅಥವಾ ಕರ್ತನನ್ನ ತಿರಸ್ಕಾರ ಮಾಡಿ ಆತನ ವಾಕ್ಯವನ್ನು ಬಿಟ್ಟು ಇನ್ನು ದೂರವಾಗಿ ಜೀವಿಸಬೇಕೆಂಬುದಾಗಿ ನಿಶ್ಚಯಿಸಿ ಮನೆಗೆ ಹೋಗ್ತೀಯಾ? నా దగ్గరికి రండి అన్న దేవుడు కేవలం మన దగ్గరికి మనం వెళ్ళడం మాత్రమే కాదు, మన పాపములన్నీ కడిగి వేస్తాడు ఆయన. ನನ್ನ ಬಳಿಗೆ ಬನ್ನಿರಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದಂತ ಕರ್ತನು ಆತನ ಬಳಿಗೆ ಮಾತ್ರವೇ ಅಲ್ಲದೆ ನಮ್ಮ ಎಲ್ಲ ಪಾಪಗಳನ್ನು ತೊಳೆದು ಶುದ್ಧಿ ಮಾಡುವಂತನಾಗಿ ఉన్న పాటున ఈ రాత్రి వేళ మీలో ఎవరైనా సరే ఇంకా ప్రభు నమ్మని వారు ప్రభు దగ్గరికి రావచ్చు. ಇರುವ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಯಾರಾದರೂ ಕೂಡ, ನೀವು ಯಾರೇ ಆಗಿದ್ರು, ಇರುವ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನ ಕಂಡುಕೊಳ್ಳೋದಕ್ಕೆ ತೀರ್ಮಾನ ಮಾಡೋದಕ್ಕೆ ಇಷ್ಟವುಳ್ಳವರು ಆ ಮುಂದೆ ಬರಬಹುದು. ಪ್ರಿಯರೇ, నువ్వు ఉన్న స్థలములో ఉన్న పాటున ప్రభు దగ్గరికి రావచ్చు. ನೀವಿರುವ ಸ್ಥಳದಲ್ಲಿ ಇದ್ದ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಕರ್ತನ ಬಳಿಗೆ ನೀವು ಬರಬಹುದಾಗಿದೆ. ప్రియులారా, ఉన్న పాటున దేవుడు నిన్ను రమ్మంటున్నాడు. ಇರುವ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಕರ್ತ ನಿಮ್ಮನ್ನು ಕರೆಯುವಂತನಾಗಿದ್ದಾನೆ. నువ్వు సరి చేసుకుని రమ్మని చెప్పడం లేదు. ನೀನು ಸರಿಪಡಿಸಿಕೊಂಡು ನನ್ನ ಬಳಿಗೆ ಬಾ ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಾ నువ్వు బాగు చేసుకుని రమ్మని చెప్పడం లేదు. ನೀನು ಸರಿಪಡಿಸಿಕೊಂಡು ಕ್ರಮಪಡಿಸಿಕೊಂಡು ನನ್ನ ಬಳಿಗೆ ಬಾ ಎಂಬುದಾಗಿ ఉన్న పాటున ప్రభు పాదాల దగ్గరికి వచ్చి ಇದ್ದ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಕರ್ತನ ಬಳಿಗೆ ಬಂದು, యేసుదేవా నేను పాపినయ్యా, ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನೇ ನಾನು ಪಾಪಿಯಾಗಿದ್ದೇನೆ, నా పాపములు క్షమించండి అయ్యా, ನನ್ನ ಪಾಪಗಳನ್ನು ಕ್ಷಮಿಸು ಕರ್ತನೇ. ఇంతకాలం నిన్ను గూర్చి ఎరిగి కూడా నిన్ను హృదయంలో చేర్చుకోలేదు దేవా. ಇಷ್ಟು ಕಾಲ ನಿನ್ನನ್ನು ಕಂಡುಕೊಂಡು ಕೂಡ ನೀನು ನಿನ್ನ ತಿಳಿಕೊಂಡು ಹೃದಯದಲ್ಲಿ ಸರಿಯಾಗಿ ಸೇರಿಸಿಕೊಂಡಿಲ್ಲ. ನಾನು ఈ రాత్రి నిన్ను నా హృదయంలో చేర్చుకుంటున్నాను. ಈ ರಾತ್ರಿ ನಿನ್ನನ್ನು ನನ್ನ ಸ್ವಂತ ರಕ್ಷಕರನ್ನಾಗಿ ಹೃದಯದಲ್ಲಿ ಸೇರಿಸಿಕೊಳ್ತಾ ಇದ್ದೇನೆ. ప్రభువా నన్ను కరుణించండి దేవా. ಕರ್ತನೇ ನನ್ನನ್ನು ಕರುಣಿಸು. ఈ రాత్రి ప్రార్థన చేయగలరా? ఈ రాత్రి ನೀವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬಹುದಾ? నీకు ఆ నమ్మకం ఉందా నీ హృదయం లోపల యేసు దేవుడు ఉన్నాడని? ನಿನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಇದ್ದಾನೆಂಬುದಾಗಿ ಆ ಸಂಪೂರ್ಣ ಭರವಸೆ ನಿನಗೆ ಉಂಟಾಗಿದೆಯಾ? ఆ నమ్మకం ఉంటే ధన్యులు.
ఆ ನಂಬಿಕೆ ನೀವು ಇರುವುದಾದ್ರೆ ನೀವು ಧನ್ಯರಾಗಿದ್ದೀರಿ. నమ్మకము లేకపోతే ఈ రాత్రి యేసయ్యను హృదయంలో చేర్చుకోండి. ఆ ನಂಬಿಕೆ ಭರವಸೆ ನಿಮಗೆ ಇಲ್ಲವಾದ್ರೆ ಈ ರಾತ್ರಿ ಒಂದು ಒಳ್ಳೆ ಅವಕಾಶ ನಿಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿ ಸ್ವಂತ ರಕ್ಷಕನನ್ನಾಗಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ಸೇರಿಸಿಕೊಳ್ಳುವುದಕ್ಕಾಗಿ. ఇంగ్లాండ్ దేశంలో ఒక కుటుంబం ఉండేది. ఇంగ్లాండ్ దేశದಲ್ಲಿ ಒಂದು ಕುಟುಂಬ ವಾಸವಾಗಿತ್ತು. వాళ్ళకున్నటువంటి ఒకే ఒక అబ్బాయి గుండె నొప్పితో, గుండె సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నాడు. ಅವ್ರಿಗಿರ್ತಕ್ಕಂಥ ಒಬ್ಬನೇ ಮಗನು ಅವನು ಎದೆ ನೋವಿನಿಂದ ಬಹಳ ಬಾಧೆ ಪಡುತ್ತಾ ಇದ್ದನು. పేరెంట్స్ అబ్బాయిని డాక్టర్ దగ్గర తీసుకుని వెళ్లారు. ತಂದೆ ತಾಯಿಗಳು ವೈದ್ಯರ ಬಳಿ ಕರ್ಕೊಂಡು ಹೋದ್ರು. ಪ್ರಿಯರೇ, అబ్బాయిని పరీక్ష చేసిన తర్వాత అబ్బాయికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయవలసిందే అని చెప్పి డాక్టర్లు డిసైడ్ చేశారు. ಆ ಹುಡುಗನಿಗೆ ಪರೀಕ್ಷೆ ಮಾಡಿದಾಗ ತೆರೆದ ಶಸ್ತ್ರಚಿಕಿತ್ಸೆ ಮಾಡಬೇಕೆಂಬುದಾಗಿ ಅವರು ಆದೇಶ ಹೊರಡಿಸಿದ್ರು. అబ్బాయిని ప్రిపేర్ చేయడానికి డాక్టర్ రమ్మన్నాడు. ఆ మగనನ್ನ సిద్ధపಡಿಸುವುದಕ್ಕಾಗಿ వైద్యులు బర్లికి ಹೇಳಿದರು. మానసికంగా అబ్బాయికి ప్రిపేర్ చేయాలి, భయపడకుండా అని చెప్పి అబ్బాయితో మాట్లాడడానికి డాక్టర్ అబ్బాయిని తీసుకొని రమ్మని మరొకసారి ఆ పేరెంట్స్ చెప్పాడు. ಮಾನಸಿಕವಾಗಿ ಸಲಹೆ ಕೊಟ್ಟು ಧೈರ್ಯಪಡಿಸುವುದಕ್ಕಾಗಿ ವೈದ್ಯರ ಬಳಿಗೆ ವ್ಯಕ್ತಿಗತವಾಗಿ ಕರ್ಕೊಂಡು ಬಂದ್ರು. ಪ್ರೇರೆ తీసుకుని వెళ్లారు డాక్టర్ దగ్గరికి. డాక్టర్ బಳಿ కర్ಕೊಂಡು ಹೋಗಿದ್ದಾರೆ. డాక్టర్ ఎదురుగా అబ్బాయిని కూర్చోబెట్టుకొని మాట్లాడడం స్టార్ట్ చేశాడు. డాక్టర్ బಳಿ ಹುಡುಗನನ್ನ ಕೂರಿಸಿಕೊಂಡು ಮಾತಾಡಲಿಕ್ಕೆ ಪ್ರಾರಂಭಿಸಿದ್ದಾರೆ. బాబు, నీ హార్ట్ కొంచెం ప్రాబ్లం ఉంది, ఆ సమస్యను తీరుస్తాము, ఓపెన్ చేసి లోపల అది సరి చేసి మళ్ళీ క్లోజ్ చేస్తాము, గెట్ రెడీ ఫర్ దట్ అన్నాడు. ಮಗ, ನಿನ್ನ ಹೃದಯ ಬಹಳ ಬಲಹೀನವಾಗಿದೆ, ನಾವು ಅದನ್ನ ಓಪನ್ ಮಾಡಿ ತೆರೆದು ಆಪರೇಷನ್ ಮಾಡಿ ಸರಿಪಡಿಸಿ ಪುನಃ ಹೊಲಿಗೆ ಹಾಕಿ ಎಲ್ಲವೂ ಸರಿಪಡಿಸ್ತೇವೆ, ಧೈರ್ಯವಾಗಿರಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ರು. అబ్బాయి అలాగే వింటున్నాడు, డాక్టర్ వైపు చూస్తూ వింటున్నాడు. ಆ ಹುಡುಗನ ಆ ರೀತಿ ಹೇಳುವಂತ ಡಾಕ್ಟರ್ ಬಳಿ ನೋಡ್ತಾ ಇದ್ದಾನೆ. అంకుల్ ఆర్ యు గోయింగ్ టు ఓపెన్ మై హార్ట్? ನೀವೀಗ ನನಗೆ ತೆರೆದ ಹೃದಯ ಶಸ್ತ್ರಚಿಕಿತ್ಸೆ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೀರಾ ಎಂಬುದಾಗಿ ಕೇಳಿದನು. అవునయ్యా, నీ హృదయాన్ని, నీ హార్ట్ ను ఓపెన్ చేస్తాను అన్నాడు. ಹೌದು, ಈಗಲೇ ನಿನ್ನ ಹೃದಯವನ್ನು ಓಪನ್ ಮಾಡುತ್ತೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದನು. ఒకవేళ నొప్పి అవుతుందని భయపడతాడేమో అని చెప్పి నీకు నొప్పి కాకుండా మంచి ఇంజెక్షన్స్ వేస్తాను, నొప్పి లేకుండా, నీకు ఏ పెయిన్ లేకుండా సర్జరీ చేస్తాను బాబు అంటున్నాడు. ನೋವು ಉಂಟಾಗ್ತಿದೆ ಎಂಬುದಾಗಿ ತಿಳಿದು ನಿನಗೆ ಯಾವ ನೋವು ಉಂಟಾಗುವುದಿಲ್ಲ, ನಾವು ನಿಮಗೆ ನೋವು ನಿವಾರಣೆಗಾಗಿ ಇಂಜೆಕ್ಷನ್ ಕೊಡುತ್ತೇವೆ, ಆನಂತರ ಚಿಕಿತ್ಸೆ ಕೊಡುತ್ತೇವೆ, ಯಾವ ಸಮಸ್ಯೆ ಉಂಟಾಗುವುದಿಲ್ಲ. అంకుల్ ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ ద పెయిన్ అండ్ దోస్ థింగ్స్. ఆ వాటిని నేను అడగట్లేదు అంకుల్. నేను ఆ ನೋವಿನ ಸಂಗತಿ ವಿಷಯವಾಗಿ ನಾನು ನಿಮ್ಮನ್ನು ವಿಚಾರಿಸ್ತಾ ಇಲ್ಲ ಅಂಕಲ್. మీరు నా హార్ట్ ఓపెన్ చేసినప్పుడు, ನೀವು ನನ್ನ ಹೃದಯವನ್ನ ಓಪನ್ ಮಾಡಿದಾಗ, ತೆರೆದಾಗ, తెరుస్తారు కదా నా హృదయాన్ని, నా గుండెను, ನನ್ನ ಗುಂಡಿಗೆ ಹೃದಯವನ್ನು ತೆರಿತಿರಲ್ಲ, ತೆರೆದಾಗ, నా గుండెను తెరిచినప్పుడు నా గుండె లోపల జీసస్ ఉంటాడు చూడండి డాక్టర్ అన్నాడట. ಆ ಹುಡುಗ ಹೇಳಿದನು, ನೀವು ನನ್ನ ಹೃದಯವನ್ನು ಗುಂಡಿಗೆಯನ್ನ ಓಪನ್ ಮಾಡಿ ಆಪರೇಷನ್ ಮಾಡೋ ತೆರೆಯುವಾಗ ನನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ವಾಸವಾಗಿರ್ತಾನೆ, ನೀವು ನೋಡಬಹುದು. డాక్టర్ ఆశ్చర్యపోయాడు. ಆ ವೈದ್ಯರು ಬಹಳ ಆಶ್ಚರ್ಯಪಟ್ಟರು. వాట్ ఎ కాన్ఫిడెన్స్ హి ఈస్ హ్యావింగ్. ಎಷ್ಟು ಭರವಸೆಯುಳ್ಳಂತ ನಿಶ್ಚಯವಾದಂತ మాತು. మళ్ళీ అడిగాడు డాక్టర్ గారు, బాబు నీ గుండె లోపల జీసస్ ఉన్నాడా అంటే, ఎస్ అంకుల్, ఎస్ డాక్టర్ అంకుల్, నా గుండె లోపల జీసస్ ఉన్నాడు అంకుల్ అన్నాడట. ಮಗ, ನಿನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ವಾಸವಾಗಿದ್ದೇನೆ. ಹೌದಾ? ಹೌದು ಅಂಕಲ್, ವಾಸವಾಗಿದ್ದೇನೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದಾಗ ಬಹಳ ಸಂತೋಷವಾಯಿತು ಆ ಡಾಕ್ಟರ್. ఆపరేషన్ డేట్ వచ్చేసింది, ఆపరేషన్ దినాంక సమీపవాಯಿತು, ఆపరేషన్ సక్సెస్ అయిపోయింది, ఆపరేషన్ సఫలವಾಯಿತು. ప్రియರೇ, అబ్బాయి మెలకులోకి వచ్చిన తర్వాత ఆ ಹುಡುಗನಿಗೆ ಎಚ್ಚರವಾದಾಗ డాక్టర్ దగ్గరికి వెళ్లి పలకరించాడు. ఆ వైద్యుడి బಳಿಗೆ ಹೋಗಿ మాట్లాడిಸಿದ್ರು. హౌ ఆర్ యు, ఎలాగున్నావు బాబు అని పలకరించాడు. ಹೇಗಿದೆಯಾ ಮಗ ಎಂಬುದಾಗಿ మాట్లాడిಸಿದ್ರು. అంకుల్ ఐఎమ్ ఫైన్ అంకుల్, ನಾನು ಚೆನ್ನಾಗಿದ್ದೇನೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ರು. బట్ ఐ వాంట్ టు నో వెదర్ యు హావ్ సీన్ జీసస్ ఇన్ మై హార్ట్ ఆర్ నాట్. ನಾನು ನಿನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ವಿಷಯದಲ್ಲಿ ಕೇಳಿದಾಗ ಬಹಳ ಸಂತೋಷವಾಯಿತು ಮತ್ತು ನೋಡಿದ್ದೇನೆ. అప్పుడు డాక్టర్ అన్నాడట, బాబు నీ గుండె లోపలనే కాదు నీ ముఖంలో కూడా జీసస్ కనపడుతున్నాడు, ప్రైజ్ ది లార్డ్ అన్నాడట. ನಿನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ಮಾತ್ರವೇ ಅಲ್ಲ, ನಿನ್ನ ಮುಖದ ಛಾಯೆ ಕೂಡ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ರೂಪ ಕಾಣಿಸಿಕೊಳ್ಳುತ್ತಾ ಇದೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದರು. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, మీ గుండె లోపల జీసస్ ఉన్నాడా? ನಿಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಇದ್ದಾನಾ? గుండె లోపల జీసస్ లేకుండా నువ్వు ఎన్ని చేసినా, ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ అయినా, యు విల్ గో టు హెల్. ಹೃದಯದಲ್ಲಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಇಲ್ಲದೆ ನೀವು ಎಷ್ಟು ಕೆಲಸಗಳು ಮಾಡಿದ್ರು, ಎಷ್ಟು ಪ್ರಯಾಸ ಪಟ್ಟರು, ಎಲ್ಲ ವ್ಯರ್ಥ, ನೇರವಾಗಿ ನರಕಕ್ಕೆ ಇಳಿದು ಹೋಗ್ತೀಯಾ. అందరూ తల వంచండి, ప్రార్థన చేస్తాం. ಎಲ್ಲರೂ ಕೂಡ ತಲೆಯನ್ನು ಬಾಗಿಸಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ. అర్థమైందా? ಅರ್ಥವಾಯ್ತಾ ಪ್ರೇರೆ? Will you respond for the first call of the Lord Jesus Christ? ಮೊದಲನೇ ಕರೆಯುವಿಕೆ ವಿಷಯದಲ್ಲಿ ನಿಮಗೆ ಅರ್ಥವಾಯ್ತಾ? ಸರಿಯಾಗಿ ಏಕೆ ಕರೀತಿದ್ದೇನೆ ಎಂಬುದಾಗಿ. నా యొద్దకు రండి అంటున్నాడు ప్రభువారు. ಕರ್ತನು ಮೊದಲನೇ ಕರೆ ನನ್ನ ಬಳಿಗೆ ಬನ್ನಿರಿ ಎಂಬುದಾಗಿ. నా యొద్దకు రండి అంటున్నాడు. ನನ್ನ ಬಳಿಗೆ ಬನ್ನಿ. నీ హృదయం తెరుచునానా?
ನಿಮ್ಮ ಹೃದಯವನ್ನು ತೆರಿ. బాబు నీ హృదయం తెరువు, అమ్మా నీ హృదయం తెరువు. మగనే నిన్న హృదయವನ್ನು తెరి, మಗಳೇ ನಿನ್ನ ಹೃದಯವನ್ನು తెరి. నేను నీ హృదయం లోపలికి రావాలనుకుంటున్నాను. ನಾನು ನಿನ್ನ ಹೃದಯದೊಳಗೆ ಬರಬೇಕೆಂಬುದಾಗಿ ನೆನೆಸಿದ್ದೇನೆ. నీ హృదయంలో ఉండాలనుకుంటున్నాను. ನಿನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ವಾಸ ಮಾಡಬೇಕೆಂಬುದಾಗಿ. తెరుస్తావా నీ హృదయాన్ని? ನಿನ್ನ ಹೃದಯವನ್ನು ತೆರೆಯುತ್ತೀಯಾ? మీలో ఎవరైనా సరే, ನಿಮ್ಮಲ್ಲಿ ಯಾರಾದರೂ ಸರಿ, నేను యేసయ్యను నమ్ముకుంటాను, ನಾನು యేసు క్రీస్తుನನ್ನು ಕಂಡುಕೊಳ್ಳುತ್ತೇನೆ. ఇంతవరకు నా హార్ట్ లోపల జీసస్ లేడని నాకు అర్థమైపోయింది. ಇಷ್ಟು ಹೊತ್ತು ನನ್ನ ಹೃದಯದೊಳಗೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ವಾಸ ಮಾಡುತ್ತಾ ಇಲ್ಲ ಎಂಬುದಾಗಿ ನನಗೆ ಸರಿಯಾಗಿ ಅರ್ಥವಾಗಿದೆ. అందరూ తల ఉంచండి, ఎవరు అటు ఇటు చూడవద్దు. ಯಾರು ಆಚೆ ಈಚೆ ನೋಡಬೇಡಿ, ಎಲ್ಲರೂ ಕಣ್ಣುಗಳನ್ನು ಮುಚ್ಚಿ. నువ్వు ఈ లోకం విడిస్తే పరలోకం వెళ్తావా, నరకాగ్నిగుండం వెళ్తావా ఆలోచన చేసుకో. ನೀನು ಈ ಲೋಕ ಬಿಡುವುದಾದ್ರೆ ನೀನು ಪರಲೋಕಕ್ಕೆ ಹೊರಟು ಹೋಗ್ತೀಯಾ ಅಥವಾ ನರಕಕ್ಕೆ ಹೋಗ್ತೀಯಾ, ನೀನೇ ಆಲೋಚನೆ ಮಾಡಿಕೋ. ఇంకా పాపములో ఉన్నావు కదూ, ಇನ್ನು ಪಾಪದಲ್ಲಿ ಇದ್ದೀಯಲ್ವಾ? వెళ్ళేది నరకం కాదా? ನೀನು ಹೊರಟು ಹೋಗುದು ನರಕಕ್ಕಲ್ವಾ? నీ గుండె లోపలికి జీసస్ రావడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ನಿನ್ನ ಹೃದಯದ ಒಳಗಡೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಬರ್ಲಿಕ್ಕೆ ಆತನು ಬಯಸಿದ್ದಾನೆ. యేసయ్యతో ఇలాగూ చెప్పగలరా? యేసు ప్రభుతో ಯೇಸು ಕ್ರಿಸ್ತನೊಂದಿಗೆ ಈ ರೀತಿ ಹೇಳಬಲ್ಲಿರಾ? ఓ యేసుదేవా, ಓ ಯೇಸು ಕರ್ತನೇ, నేను పాపిని, ನಾನು ಪಾಪಿಯಾಗಿದ್ದೇನೆ, నా పాపములు క్షమించండి, ನನ್ನ ಪಾಪವನ್ನು ನೀವು ಕ್ಷಮಿಸ್ರಿ, నా హృదయంలోనికి వచ్చి నన్ను పవిత్రపరచండి, ನನ್ನ ಹೃದಯದೊಳಗೆ ಬಂದು ನನ್ನ ಹೃದಯವನ್ನು ಶುದ್ಧಿ ಮಾಡು. నా కోసమే ఈ లోకానికి వచ్చావని నమ్ముతున్నాను, ನನಗೋಸ್ಕರವೇ ನೀ ಈ ಲೋಕಕ್ಕೆ ಬಂದಿದ್ದೆ ಎಂಬುದಾಗಿ ನಾನು ನಂಬಿದ್ದೇನೆ, నా కొరకే చనిపోయావని నమ్ముతున్నాను, ನನಗೋಸ್ಕರವೇ ನೀನು ಮರಣಿಸಿದ್ದೀಯ ಕೂಡ ಎಂಬುದನ್ನು ನಂಬಿದ್ದೇನೆ. యేసుదేవా, ಯೇಸು ಕರ್ತನೇ, నన్ను క్షమించి నీ బిడ్డగా చేసుకో, ನನ್ನನ್ನು ಕ್ಷಮಿಸಿ ನಿನ್ನ ಮಗನಾಗಿ ಮಗಳಾಗಿ ಮಾಡಿಕೋ, నా హృదయములోనికి రా దేవా, ನನ್ನ ಹೃದಯದೊಳಗೆ ಬಾ ಕರ್ತನೆ. యేసు నామమును అడుగుచున్నాను మీ మనసులో చెప్పండి. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಹೆಸರಿನಲ್ಲಿ ಬೇಡಿಕೊಳ್ಳುತ್ತಿದ್ದೇನೆ ಎಂಬುದಾಗಿ ನಿಮ್ಮ ಮನಪೂರ್ವಕವಾಗಿ ಕರ್ತನಿಗೆ ತಿಳಿಸಿರಿ. ఈ రాత్రి మీలో ఎవరైనా సరే, ಈ ರಾತ್ರಿ ನಿಮ್ಮಲ್ಲಿ ಯಾರಾದರೂ ಸರಿ, నేను ప్రభువును నమ్ముకుంటాను, ನಾನು ಕರ್ತನನ್ನು ಕಂಡುಕೊಳ್ಳುತ್ತೇನೆ, ఇంతవరకు యేసయ్యకు నా హృదయంలో స్థలం ఇవ్వలేదు, ಇಲ್ಲಿವರೆಗೂ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಿಗೆ ನನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ಸ್ಥಳ ಕೊಡಲಿಲ್ಲ, ఈ రోజు ప్రభువును నమ్ముకుని ఆయన బిడ్డగా తీర్చబడతాను, ಈ ದಿನದಲ್ಲಿ ನಾನು ಕರ್ತನನ್ನು ಕಂಡುಕೊಂಡು ಆತನ ಮಗನಾಗಿ ಮಗಳಾಗಿ ನಾನು ನಿಶ್ಚಯ ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತೇನೆ అని ఆశ కలిగిన వారు ఉంటే, ಎಂಬ ಅಭಿಲಾಷೆ ಉಳ್ಳವರಾಗಿದ್ದರೆ, మీరున్న స్థలములోనే ನೀವಿರುವ ಸ್ಥಳದಲ್ಲಿ మీ ఆశ గుర్తుగా ನಿಮ್ಮ ಅಭಿಲಾಷೆಗೆ ಗುರುತಾಗಿ ఒక్కసారి మీ కుడి చేతి చూపించండి. ನೀವು ಕುಳಿತಿರುವ ಸ್ಥಳದಲ್ಲಿ ಒಂದು ಸಾರಿ ನಿಮ್ಮ ಬಲಗೆತ್ತು ತೋರಿಸಿ. ఇప్పుడే ప్రభువు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, ಈಗಲೇ ಕರ್ತನನ್ನ ಕಂಡುಕೊಂಡಂತವ್ರು ಇದ್ದೀರಿ, ఆరాధన చేసే వాళ్ళు ఉన్నారు, మీరు ಆರಾಧನೆ ಮಾಡುವರಾಗಿದ್ದೀರಿ. నేను వాళ్ళని అడగట్లేదు, వారు ఆల్రెడీ ప్రభు నమ్ముకున్న వారే. ಅವರನ್ನು ವಿಚಾರಿಸುತ್ತಿಲ್ಲ, ఇంతవరకు ప్రభు ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಕಂಡುಕೊಂಡಂತವರು. ఇంతవరకు ప్రభు నమ్మని వారు ఎవరైనా ఉన్నట్లయితే, ಇಲ್ಲಿವರೆಗೂ ಯಾರಾದ್ರೂ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ಅಂಗೀಕಾರ ಮಾಡಿಕೊಳ್ಳದಿರತಕ್ಕಂಥವ್ರು ಇರುವುದಾದ್ರೆ, ఒకవేళ ఆశ ఉంటే ಆ ಆಶೆ ನಿಮಗಿರುವುದಾದ್ರೆ, మీరున్న స్థలంలో మీ కుడి చేతి చూపించండి, ನೀವಿರುವ ಸ್ಥಳದಲ್ಲಿ ನಿಮ್ಮ ಬಲಗೆತ್ತು ತೋರಿಸ್ರಿ, కనబడినట్టుగా ఎత్తి చూపించండి, ಕಾಣಿಸುವ ಹಾಗೆ ಕೈಗಳನ್ನು ಎತ್ತಿ ತೋರಿಸಿ, కనబడినట్టుగా ఎత్తి చూపించండి. ಕಾಣಿಸುವ ಹಾಗೆ ತೋರಿಸ್ರಿ ಪ್ರಿಯರೇ. ప్రభు నమ్మిన వారైనా అందరూ ಎಲ್ಲರೂ ಅಂಗೀಕಾರ ಮಾಡಿರುವರೇನಾ? యేసయ్య నీతో మాట్లాడలేదా? ಕರ್ತನ ಮುಂದಿಗೆ ಮಾತನಾಡಿಲ್ವ ಪ್ರಿಯರೇ? యేసు ప్రభుకు దూరంగా ఉండే ఇంటికి వెళ్ళిపోతావా? ಇನ್ನು ಯೇಸು ಕ್ರಿಸ್ತನಿಗೆ ದೂರವಾಗಿದ್ದು ಹಾಗೆ ಮನೆಗೆ ಹೊರಟು ಹೋಗ್ತೀಯಾ? ఆశ కలిగిన వారు ఒక్కసారి మీ కుడి చేతి చూపించి దించండి. ಆಶೆ ಉಳ್ಳವರು ಒಮ್ಮೆ ನಿಮ್ಮ ಬಲಗೆತ್ತು ತೋರಿಸಿ ಇಳಿಸಿರಿ. మీ కొరకు చిన్న మాట ప్రార్థన చేసి ముగిస్తాను. ನಿಮಗೋಸ್ಕರ ಒಂದು ಚಿಕ್ಕದಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ಮುಗಿಸುತ್ತೇನೆ. అమ్మ దేవుని నేను దీవించును గాక. ಪ್ರಿಯ ತಾಯಿ, ಕರ್ತ ನಿಮ್ಮನ್ನು ಆಶೀರ್ವದಿಸಲಿ. ఛేదించండి. ఇంకెవరైనా ఉన్నారా? ಇನ್ನು ಯಾರು ಇದ್ದೀರಾ? ఇంకెవరైనా ఉన్నారా? ಇನ್ನು ಯಾರು ಇದ್ದೀರಾ? ఈ రాత్రి ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. ಕರ್ತನು ಈ ರಾತ್ರಿ ನಿಮ್ಮನ್ನು ಸಂದರ್ಶಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ఛేదించండి అమ్మా. ఇంకెవరైనా ఉన్నారా? ತಾಯಿ, ఇంకెవరైనా ಇದ್ದೀರಾ ಪ್ರಿಯರೇ? బ్రదర్స్ అందరూ ప్రభు నమ్మిన వారేనా? ಕುಳಿತಿರ್ತಕ್ಕಂಥ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಸಹೋದರಲ್ಲಿ ಎಲ್ಲರೂ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ನಂಬಿರೋಗಿದ್ದೀರಾ? ఈ రాత్రి ప్రభు వచ్చినా నువ్వు ఈ లోకం విడిచిన పరలోకం వెళ్తావన్న నమ్మకం ఉందా? ಈ ರಾತ್ರಿ ಕರ್ತನು ಬಂದ್ರು, ನೀವು ಈ ಲೋಕ ಬಿಟ್ಟು ಹೋದ್ರು, ನೀವು ನೇರವಾಗಿ ಪರಲೋಕಕ್ಕೆ ಹೋಗ್ತೀರಿ ಎಂಬ ನಂಬಿಕೆ ಭರವಸೆ ನಿಮಗಿದೆಯಾ? నాకు చిన్న వయసులో అర్థమైంది. ನಮಗೊಂದು ಚಿಕ್ಕ ವಯಸ್ಸಿನಲ್ಲಿ ಅರ್ಥವಾಯಿತು ಪ್ರಿಯರೇ. ఆ నరకం వద్దనుకొని తీర్మానం చేశాను. ಆ ನರಕ ಬೇಡ ಎಂಬುದಾಗಿ ತೀರ್ಮಾನ ಮಾಡಿದ್ದೇನೆ. ఇంకెవరన్నట్లయితే మీరు చేతి చూపించవచ్చు. ಇನ್ನು ಯಾರಾದ್ರೂ ಇರುವುದಾದ್ರೆ ಕೈ ಎತ್ತಿ ತೋರಿಸ್ರಿ, ಇಲ್ಲವಾದ್ರೆ ಕೂಟವಾದ ನಂತರ ನೀವು ಮುಂದಕ್ಕೆ ಬನ್ನಿ. లేదంటే తర్వాత అయినా ముందుకు వచ్చి మమ్మల్ని కలవండి. ಒಂದು ವೇಳೆ ಇಲ್ಲವಾದ್ರೆ, ನೀವು ಕೈ ಎತ್ತಲಿಕ್ಕೆ ಧೈರ್ಯವಿಲ್ಲವಾದ್ರೆ, ಈ ಕೂಟ ಮುಗಿದ ನಂತರ ನೀವು ಮುಂದಕ್ಕೆ ಬಂದು ಹಿರಿಯರನ್ನ ಸಂಪರ್ಕ ಮಾಡಬಹುದು. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೊಳ್ಳೋಣ. కృపగల మా తండ్రి, పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు. మీ మాటలు ప్రకటించడానికి సహాయం చేశారు.
ఈ మాటలన్నీ కూడా ప్రజల హృదయాలు స్థిరపరచండి. సంఘములో శిష్యుల సంఖ్య విస్తరించడానికి సహాయం ఇవ్వండి. కనికరించమని మీ కృపకు అప్పగించుకుంటూ మంచి ప్రారంభం ఇచ్చారు, మంచి ముగింపు కూడా మీరు అనుగ్రహిస్తారు నిరీక్షణ చేస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తోత్రించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.